కంచి కామకోటి పీఠం వారి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయం ఇంటర్ మార్క్స్ ఆధారంగా స్కాలర్షిప్తో కూడిన అడ్మిషన్లు. 16 సంవత్సరాలు ఎంగేజ్ సినిమా ఇండస్ట్రీ ఉండే కష్టాల గురించి తెలుసు. చిన్నప్పటి నుంచి సినిమాని ప్రేమించిన వ్యక్తి కాదు మీరు. ఒక్కసారిగా తీసుకున్న డెసిషన్ ఏది మిమ్మల్ని ఇటువైపు డ్రైవ్ చేసింది? ఎన్నోసార్లు అనిపిస్తుంది మనకి, ఎందుకు ఇన్ని కష్టాలు, పొద్దున్న లెగిస్తే టార్చర్, టెన్షన్ అన్నీ మెయింటైన్ చేయాలి అంతా. అంటే అది చాలామంది రెంట్లకు కూడా వెళ్ళి ఇచ్చేవారు కదా. నాన్నగారు ఇప్పుడు మీరున్న స్టేజ్కి, మీరున్న పొజిషన్కి సంతృప్తిగా ఉన్నారా? మీతో ఎలా ఉంటున్నారు? అసలు నాకు ప్రతిరోజు బాధ ఏది, భారం ఏది. నేను ఏ ఒక్కరోజు పడుకోనండి హ్యాపీగా. తర్వాత మిగతా మేకర్స్ ఛాన్స్లు ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుంది? కలవడానికి వెళ్ళగానే ఫస్ట్ వచ్చేది క్యారెక్టర్ సీన్ లేవండి, అయిపోయినాయి అంట. సో అన్ని వేరియేషన్ మోయగల యాక్టర్కి ఇప్పుడు మళ్ళీ 15-16 ఏళ్ళ తర్వాత కొత్తగా నిరూపించుకోవాల్సిన ఆ పొజిషన్లో ఉండడం ఇబ్బందిగా లేదా? డేస్లో పోల్చుకుంటే 15.5 years నా అకౌంట్. క్యాస్ట్ మూవీతో ఏం మారబోతుంది మీ లైఫ్లో? స్ట్రాంగ్గా చెప్పాలంటే, అయితే ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఇంత ఇబ్బంది పడుతున్నారు, అయినా సినిమాను వదలట్లేదు. మీ కష్టాన్ని దేవుడు గుర్తించా మీకు పెద్దలో ఛాన్స్ వచ్చేలా చేసింది? డెఫినెట్గా అండి. నాకు చాలా లో టైంలో చెప్పారనమాట. 10 days షూట్ స్టార్ట్ అవుతుందన్నగా నాకు తెలిసింది. సో అప్పటికప్పుడు ఇంకా వీ షుడ్ డూ 6 pack. అసలు ఇలా వెళ్ళి పడిపోయేవాళ్ళం అంతే సాయంత్రం. పెద్ద తరువాత గగన్ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుందా? అంటే డెఫినెట్గా అండి. ఏదో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంది, థియేటర్లో ఒక బ్లాస్ట్ అవుద్ది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్ అండి. ఓకే, రామ్ చరణ్ గారిని చూసి ఆ సీన్లో ఉండి యాక్టింగ్ మర్చిపోయి అది చూసేవాళ్ళం. 700-800 మంది జనాలు చుట్టూతా వస్తున్నాయి. నెవర్ బిఫోర్. పుష్పలో డైలాగ్ ఒకసారి చెప్తారా? ఏయ్ పుష్ప, ఏంద్రా ఎవరితో ఆడాడు తెలుసు మీకు? రేయ్ నా సారీ అన్న, ఇట్లకే తెలియక తప్పు చేసినారు. రేయ్ స్టేట్ మొత్తం సంకలం ఉండదురా, ఆయన చేస్తే పెనాల్టీ ఉంటారా మీరు? హాయ్, వెల్కమ్ టు మై షో. సినిమా అంటే ఓ రంగుల ప్రపంచం, ఓ ఆశల హరివిల్లు. అయితే ఇదంతా బయట నుంచి చూసే వాళ్ళకి మాత్రమే. సినిమా ఇండస్ట్రీలో ఉంటూ, సినిమా ఇండస్ట్రీలో బతుకుతూ, అక్కడే జీవితాన్ని వెతుక్కునే వాళ్ళకి సినిమా అందంగానే కాదు, చాలా కష్టాలను కూడా ఇస్తుంది. వాటన్నిటిని తట్టుకొని ఇక్కడ నిలబడి గెలిచిన వాళ్ళు మాత్రమే స్టార్స్ అవుతారు. అలా సినిమా మీద ప్రేమతో గత 16 ఏళ్ళుగా వచ్చిన ప్రతి అవకాశాన్ని యూజ్ చేసుకుంటూ పుష్ప, ఇప్పుడు పెద్ది ఇలాంటి పెద్ద సినిమాల్లో యాక్ట్ చేస్తూ, అలాగే హీరోగా కూడా నటిస్తూ గగన్ విహారీ గారు తనదైన ముద్ర వేసుకున్నారు ఇండస్ట్రీలో. ఈరోజు వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన్ని అడిగి ఆయన సినిమా జర్నీ ఎలా జరుగుతుంది అండ్ పెద్ద విశేషాలు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ మాట్లాడుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. లాంగ్ ఇంట్రో ఇచ్చారు. అయ్యో, అంటే ఒక పెద్ద స్టారు ఇంటర్వ్యూలో వచ్చి కూర్చొని అచీవ్ చేసేసి ఒక ₹1,00,00,000 సంపాదించుకొని, కోట్ల మంది, లక్షల మంది ఫ్యాన్స్ని సంపాదించుకొని, ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక రకమైన మూడ్ ఉంటుంది. 16 సంవత్సరాలు ఎంగేజ్ లైఫ్లో జీవితం ఎటు పోవాలి అని నిర్ణయించే సమయం. అలాంటి సమయాన్ని సినిమాకి కేటాయించి ఇక్కడ ఉండే అన్ని కష్టాలని తట్టుకొని అలాగే నిలబడున్నారు మీరు. సినిమా ఇండస్ట్రీ నుంచి గగన్ విహారీ ఏం కోరుకుంటున్నాడు? ఎందుకు ఇన్ని సంవత్సరాలను పెట్టుబడిగా పెట్టాడు? సార్, మేజర్గా సినిమా ఇండస్ట్రీ గురించి చెప్తున్నారు కాబట్టి ఒక మాట చెప్తాను. అంటే నిజంగానే సినిమా ఇండస్ట్రీ, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక ఇంటికి రెంట్ కోసం వెళ్ళినా సరే ఏం చేస్తారు బాబు, సినిమా ఇండస్ట్రీయా వద్దులే అని ఒక ఫీలింగ్. లేదంటే ఒక సంబంధానికి సినిమా ఇండస్ట్రీ అతని ఫోటో వెళ్తే వెళ్తుంటే చాలా అలవాట్లు ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయని ఒక చిన్న అపోహ. ఇదన్నీ సినిమా ఇండస్ట్రీ కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చేసే ప్రతి ఒక్కరు, ఈవెన్ లైట్ మెన్స్ దగ్గర నుంచి మన టాప్ టెక్నీషియన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు తెల్లవారి పొద్దున్నే 4 గంటలకు లెగిస్తారు, 6 గంటలకల్లా సెట్లో ఉంటారు. వాళ్ళు తిరిగి వచ్చేవాడు 10 అవుతుందో రాత్రి 11 అవుతుందో తెలియదు, మళ్ళీ రిపీట్ నెక్స్ట్ డే మార్నింగ్ 4 కల్లా లెగిస్తారు. వాళ్ళ డెడికేషన్ వేరు, వాళ్ళు ప్రాణం పెడతారు. మీరు అన్నారు కదా, ఇది సాక్రిఫైస్ చేస్తున్నారు, మీరు ఎగ్జాక్ట్ అది
ఎవరైనా సరే ఒక బిజినెస్ చేసినా, ఏం చేసినా 2 ఇయర్స్, 3 ఇయర్స్ సాక్రిఫైస్ చేస్తారు. సార్ బట్ ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ లైఫ్ మొత్తం పణంగా పెడతారు. అంతే, వేరే ఆప్షన్ ఉండదు. వేరే ఆప్షన్ లేదు. అంటే వాళ్ళకి ఫంక్షన్స్ ఉండవు, ఏది ఉండవు, ఫ్యామిలీ ఉండదు. కేవలం ఎక్కడో అమలాపురం లాంటి ప్లేస్‌లో వెండితెర మీద పైన చూసి అద్భుతం ఇక్కడ కదా నేను పని చేయాలి అని చెప్పే ఆ ఒక్క కోరికతో అక్కడి నుంచి వచ్చేసి ఒక లైట్ మ్యాన్ గానో, ఒక ఆర్ట్ అసిస్టెంట్ గానో, మాలాగా యాక్టర్స్ లాగానో, డైరెక్టర్స్ లాగానో, వేరే టెక్నీషియన్స్ లాగానో ఇక్కడ జాయిన్ అయ్యి లైఫ్ మొత్తం కూడా ఒక్క డ్రీమ్‌తో తీసుకెళ్తుంటారు. నేను ఒక్కటే ఆలోచిస్తానండి. మనం సెట్ మీదకెళ్ళిన తర్వాత నాలాగే అందరూ కళ్ళకన్నా వచ్చిన వాళ్ళే. అందరూ ఎంతో ఎనర్జీ పెడతారు. సెట్‌లో ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా వాళ్ళ బొటన వేలు దగ్గర నుంచి వెంట్రుక వరకు ప్రతి అణువు సినిమా ఈ షాట్ బాగా రావాలి అని తప్పించి పని చేస్తారు. ఆ పని చేసినప్పుడే ఈ సినిమా అంత అద్భుతంగా బయటకొస్తది. కరెక్ట్. అలాంటి వాళ్ళు ఎంతోమంది మధ్యలో నేను ఉండి పని చేస్తున్నాను. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను ఒకసారి అనుకుంటాను, నా ఏ జన్మలో చేసిన సుకృతం, ఏ జన్మలో చేసిన పుణ్యమో ఈరోజు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను అనిపిస్తుంది. సూపర్ సార్. అయితే సినిమా కష్టాల గురించి మాట్లాడారు కాబట్టి యాజ్ ఎ యాక్టర్గా మీకు ఇలాంటి అనుభవం ఏదైనా ఎదురైందా? సినిమా వాడు అని అసలు చాలామంది రెంట్‌లకి కూడా ఎళ్లి ఇచ్చేవాళ్ళు కాదండి. మీకా? ఇచ్చేవాళ్ళు కాదు. ఎవరికీ ఇచ్చేవాళ్ళు కాదు. నాకు కూడా ఎదురైనయి. ఉమ్. అవునా చెప్తామండి అని చెప్పి పంపించేసిన రోజులు ఎన్నో ఉంటాయి. అయ్యో. హ్మ్. బట్ సినిమా గురించి మొత్తం క్లారిటీగా తెలుసు మీకు. సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల గురించి తెలుసు. అయితే బాగా చదువుకున్న వ్యక్తి, ఎంబీఏ చేశారు. యెస్. అవును. కరెక్ట్ ఫిల్మ్ అంతే. స్కూల్ ఎంబీఏ చేశాను. అటువైపు వెళ్తే ఓ కార్పొరేట్ జాబు, లక్షల్లో శాలరీస్, అవన్నీ వదులుకొని ఒక్కసారిగా, అంటే చిన్నప్పటి నుంచి సినిమాని ప్రేమించిన వ్యక్తి కాదు మీరు. కాదు. ఒక్కసారిగా తీసుకున్న డెసిషన్ ఏది మిమ్మల్ని ఇటువైపు డ్రైవ్ చేసింది? ఆ క్షణం ఏంటి? ఆ! క్షణం అనేది మాత్రం ఫస్ట్ 'ఇంద్ర' సినిమా అండి. 'ఇంద్ర' సినిమా చూస్తున్నప్పుడు చిరంజీవి గారే నన్ను బాగా ఇన్స్పైర్ చేశారు. అంటే ఒక్క పర్సన్ ఆయన ఆనందాన్ని మనం ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ఆయన బాధని మనం బాధగా ఫీల్ అవుతున్నాం. ఆహ్, అయ్ ముందు అసలు ఆ థియేటర్‌కొస్తే మన జీవితంలో ఉన్న అన్ని కష్టాలు మర్చిపోయి ఆహ్లాదంగా ఒక 2 అవర్స్ వేరే వేరే వరల్డ్‌లోకి మనం తీసుకెళ్ళే ఒక ఛాన్స్. సో, అది కావాలా? జస్ట్ నువ్వు ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీగా ఉంటావు. రోజు నెలకి ఒక 3,00,000, 4,00,000 జీతాలు వస్తాయి. చక్కగా నీ లైఫ్ నువ్వు బతికేస్తావు. వెళ్ళిపోతాం. అది కావాలా అనే ఒక డెసిషన్‌లో నేనెందుకో అంటే ఎంతోమందిని ఎంటర్‌టైన్ చేయొచ్చు. ఎంతోమందిని అంటే మన నటనతో ఒక ఒక చిన్న అంటే ఒక 10 మినిట్స్ ఒక పర్సన్‌ని మనం నవ్వించిన ఈరోజు బ్రహ్మానందం గారి గురించి చెప్పుకుంటాం. మనకు తెలిసిన జనాలు ఎంతమందండి. మన ఫ్యామిలీ మెంబర్స్ కాకుండా మనకు తెలిసిన వాళ్ళు ఎవరంటే మన సినిమా వాళ్ళే. సో, ఆ ఆనందాన్ని ఇచ్చే అవకాశం ఉంది అని అనిపించినప్పుడు నేను ఇటు సైడ్ టర్న్ అయ్యాను. అప్పుడు అనుకున్నాను ఇది రిస్క్ అని. సో, మళ్ళీ ఎన్నో సార్లు అనిపిస్తది మనకి. ఎందుకు ఇన్ని కష్టాలు, పొద్దున్న లెగిస్తే టార్చర్, టెన్షన్ అన్నీ మెయింటైన్ చేయాలి. అంతా అంటే ప్రతిదీ చేయాలండి. ఇక్కడ ఒక్కటి వదిలేసినా సరే నీకు అది లేదంటారు. ప్రతి ఒక్క దానిలో పర్ఫెక్ట్‌గా ఉండాలి. ప్రతి ఒక్కటి మనం పర్ఫెక్ట్‌గా చెయ్యాలి. అంటే ఇది కాస్త 100% క్లారిటీ, అవైలబుల్‌గా ఉండాలి. ఇది కాస్త క్లారిటీగా చెప్తాను. అంటే స్విమ్మింగ్ వచ్చి ఉండాలి, డ్రైవింగ్ వచ్చి ఉండాలి, బాడీ ఫిట్‌గా ఉండాలి, మార్షల్ ఆర్ట్స్ కానీ ఇట్లా సంబంధించిన డాన్స్ ఫైట్స్ ఉండాలి. అన్నీ వచ్చి ఉండాలి. ఏది రాకపోవడం వల్ల ఏ రోలు పోద్దో తెలియదు. తెలీదు. సో తెలుసు ఆ కష్టాలన్నీ తెలుసు. అన్నీ చేసుకుంటూ అది అన్నీ చేయడానికి ఎంత ఖర్చవుతది? అసలు ఎవరికి ఏమీ లేని ఒక చిన్న బ్యాక్‌గ్రౌండ్ వచ్చిన ఒక పర్సన్‌కి అసలు పాసిబులా ఇది? ఇయన్నీ అంటే చాలా సార్లు బ్యాక్ పుల్ చేస్తున్నా ఏదో అడుగులేస్తున్నా. అండ్ ఒక సీరియస్ క్వశ్చన్ అడుగుతాను. మీరు సీరియస్‌గా చెప్తుంది. నాన్నగారు ఇప్పుడు మీరున్న స్టేజ్‌కి, మీరున్న పొజిషన్‌కి సంతృప్తిగా ఉన్నారా? మీతో ఎలా ఉంటున్నారు? ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను నేను తర్వాత చెప్తాను. డెఫినెట్‌గా ఉండరండి. లేరు కదా? డెఫినెట్‌గా ఉండరు. బికాజ్ వాళ్ళు కష్టపడి చదివిచ్చారు. కష్టపడి నన్ను బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చేయించారు. ఇప్పటికీ ఆయన మా ఊర్లో పాన్ షాప్‌లో పని చేస్తున్నారు. నౌ హిస్ ఏజ్ ఈస్ అబౌట్ 66. సో, నాకు ప్రతిరోజు బాధ ఏది, భారం ఏది. కాకపోతే ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు ఎల్లుండి వస్తుంది, కొడతాము ఛాన్స్ అని. నేను ఏ ఒక్కరోజు పడుకోనండి హ్యాపీగా. ఏ ఒక్కరోజు మనం సాధించిన ఫీలింగ్ ఏది లేదు. ఎంత పెద్ద రోల్స్ చేసినా మనని అంటే నిజంగా ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్ గుర్తించి మనకు తగ్గ రైట్ అవకాశం ఇచ్చినప్పుడు తప్ప దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. కాకపోతే
ఏదో రోజు వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారని బిలీవ్ చేస్తూ ప్రయాణాన్ని సాగిస్తున్నాను. ఇప్పుడు మీరు ఎవరో ఒకరు గుర్తించి మంచి అవకాశం అని ఒక మాట అన్నారు. ఇది గుర్తుపెట్టుకొని మనం తర్వాత మాట్లాడుకుందాము. నేను నాన్నగారి గురించి ఎందుకు ప్రశ్న అడిగానంటే, ఆయన చదివించడానికి మిమ్మల్ని హైదరాబాద్ పంపిస్తే ఇక్కడ చదువుతూ ఆయనకి తెలియకుండా సినిమా ప్రయత్నం చేసి ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయనకి చెప్పారు మీరు. అవును. సో బట్ ఆయన మిమ్మల్ని ఏం అనలేదు, మనసులో బాధే. చాలా బాధే. ఉమ్, బికాజ్ అంటే ముందు చెప్తే వద్దు నీకు అని. అంటే మా డాడీ అంటే ఫస్ట్ నుంచి చాలా స్ట్రిక్ట్. చిన్నప్పుడు సినిమాలు కూడా చూసేవాడిని కాదు. ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు 1-2 సినిమాలు చూడడం తప్ప ఇంట్లోంచి బయటికి వెళ్ళి క్రికెట్ ఆడిని ఊరుకునేవాళ్ళు కాదనమాట. అంత స్ట్రిక్ట్ ఆయన. సో అలాంటిది నేను ఇండస్ట్రీకి వస్తే అంటే ఎందుకు ఒప్పుకుంటారు? అస్సలు ఒప్పుకోరు. సో అది తెలిసి సో ఇది చేసిన తర్వాత చెప్తే ఇంకప్పుడు ఆయనకి మాట్లాడే అవకాశం ఉండదు కదా అన్న విధంగానే చేశాను. ఉమ్. అది రాంగ్ రైట్ ఇప్పటికి తెలీదు. బట్ జీవితం అట్లా నడిపించింది. సో సినిమా ప్రేమ అంతే, ఇంక వేరే. అంతే, ఒక ప్యాషన్ ఏదో చేద్దామని. బట్ ఈరోజు పుష్ప రిలీజ్ అయినది మొత్తం చూసి హ్యాపీగా ఫీల్ అయ్యారండి మా డాడీ. ఫస్ట్ టైం. అప్పుడు దాకా అసలు నా సినిమాలు పెద్ద రిలీజ్ అయితే చూడడం కానీ వెళ్ళడం కానీ ఏదీ లేదు. పుష్ప రిలీజ్ అయినది మాత్రం ఒక ఆనందం అయితే వచ్చింది. సుకుమార్ గారిని కలిసినప్పుడు ఆయన కూడా కలిసారు లక్కీగా. డాడీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి, మా అబ్బాయికి అవకాశం ఇచ్చారని చెప్పి అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా మీ లైఫ్లో సుకుమార్ గారు ఇచ్చిన ఆ ఒక్క ఛాన్స్ మాత్రం చాలా బిగ్ ఆపర్చునిటీ, అద్భుతంగా చేశారు. అయితే ఒక స్ట్రైట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాలు సుకుమార్ గారు వెనక తిరిగితే లేదా ఆయన్ని కలవడం స్టార్ట్ చేసి అడగడం స్టార్ట్ చేస్తే ఎన్ని సంవత్సరాల తర్వాత మీకు అవకాశం వచ్చింది? రంగస్థలం అప్పుడు కంటే ముందు నుంచి ట్రై చేస్తున్నానండి. అంటే మనకు సుకుమార్ గారిని కలిసే అవకాశం కూడా దక్కలేదు నాకు అసలు. సుకుమార్ గారిని అంటే రంగస్థలంలో వెళ్ళిన తర్వాత రంగస్థలం సెట్లోనే కలిసాను డైరెక్ట్. రంగస్థలంలో చేశాను జస్ట్ 1 డే క్యారెక్టర్. అదే మన బుచ్చిబాబు బయటిగా ఐటమ్ సాంగ్ అయిపోయి బయట రాగానే అక్కడ గుడిసెలో మేము కూర్చుని ఉంటాం ప్యాకెట్. ఓకే. సో అక్కడ చిన్న డైలాగ్ ఎక్స్చేంజ్ అని చిన్న ఫైట్. సో అదే 1 డేలో అయిపోయింది షూట్. సో అది చేయడమే. ఆయన గుర్తుపెట్టుకున్నారు, గగన్ బాగా చేశాడు అక్కడికక్కడ. జస్ట్ మాకు చిన్న ఇది. దాని తర్వాత నుంచి కలవడానికి కుదిరింది. దానికంటే ముందు 2 years కలవడానికి అవ్వలేదు. దాని తర్వాత ఎప్పుడు ఈ 4-5 yearsలో 1 or 2 times కలవడానికి కుదిరింది. సో లక్కీగా పుష్పలో అంటే పెద్దగా ఏం రోల్ ఉండదండి. బట్ మీరు వస్తారా అని అంటే, సుకుమార్ గారు వర్కింగ్ స్టైల్ చూస్తేనే చాలు సార్, నాకు చాలా నేను ఐల్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్పి వచ్చాను. వస్తే స్లోగా డెవలప్డ్ అండ్ సుకుమార్ గారు ఆయన ప్రేమను చూపించారు ఆయన. సో అట్లా వర్కౌట్ అయింది. అండ్ మీరు కళ్ళారా చూశారు కాబట్టి చెప్పండి, సుకుమార్ గారి వర్కింగ్ స్టైల్ అనగానే అసలు సెట్స్లో ఎలా ఉంటుంది ఆయన మైండ్ సెట్, ఆయన మూడు? కోపంగా ఉంటారా, లేకపోతే క్రియేటివ్ మూడ్లోనే అలాగే ఉండిపోయి ఎవరిని పట్టించుకోకుండా ఉంటారా? ఆయన ప్రతి క్షణం తప్పిస్తూనే ఉంటారండి. ఇప్పుడు సీన్ జరుగుతుంది, దీని ఇంకా బెటర్గా వెళ్ళి సీన్ జరుగుతున్నప్పుడు కూడా ఆలోచిస్తారనమాట. సీన్ జరిగే ముందు 200 times ఆలోచించి ఉంటారు. సీన్ జరుగుతున్నప్పుడు కూడా 30-40 times మళ్ళీ ఇంకేం చేయొచ్చు బెటర్గా. ఆయన ఇచ్చింది మనం చేసేసినా ఆయన పరంగా ఆయన ఆలోచించుకుంటూ ఉంటారు. నేను ఇది కరెక్ట్గా చేస్తున్నాను, ఇంకా బెటర్గా అయినా చేయొచ్చా అని. సో ఆయన ఐడియల్గా కూర్చోడం నేను ఎప్పుడు చూడలేదు. మేబీ 2 hours పడుకుంటారో కూడా లేదు, తెలియదు నాకు. అవునా? అస్సలు ఆయన 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు. ఆయన సినిమా మీద, ఆయన సీన్ మీద, డైలాగ్ మీద ప్రతి చిన్న అన్నది కూడా ఆలోచిస్తారండి. అంటే సినిమాల విషయం కాస్త పక్కన పెడతాం, మీ ఫ్యామిలీ నేపథ్యానికే వస్తున్నాను. నందమూరి తారక రామారావు గారి కుటుంబానికి మీ ఫ్యామిలీకి ఉన్న అసోసియేషన్ ఏంటి? అంటే మాది పామర్ అండి. నిమ్మకూరు ఎన్టీఆర్ గారిది జస్ట్ 3 kilometers ఇవే. ఓకే. సో మా తాతగారు పాన్ షాప్ అప్పుడు 8 years, ఇది 70 years బ్యాక్ విషయం చెప్తున్నాను మీకు. సో అప్పట్లో మా షాపే మా పామర్లో ఒక బస్ స్టాప్ అయినా ఏదైనా, అప్పట్లో బస్ స్టాండ్స్ కూడా ఏం లేవు కదా, ఇక్కడ బస్సు ఆగుతుంది అన్నట్టు అనమాట. సో అక్కడి నుంచి అప్పట్లో కొన్ని రకరకాల వ్యాపారాలు చేసేవాళ్ళు ఎన్టీఆర్ గారు. ఆయన వచ్చి సరదాగా ఇక్కడే కూర్చుని మా తాతగారితో మాట్లాడుతుండేవాళ్ళు అనమాట. అప్పుడు ఏరా పోరా స్టైల్ వీళ్ళిద్దరికి మధ్యలో. అవునా? అలా ఉండేది సరదాగా. అంటే ఇంకేంటి, బస్సు ఎక్కాలంటే మా దగ్గర సైకిల్ పెట్టేసి బస్సులో వెళ్ళిపోవడం. ఆ రోజుల్లో అలా ఉండేది కదా. సో అట్లా ఒక చిన్న స్నేహపూర్వక భావం ఉండేది వాళ్ళిద్దరికి. అట్లా తర్వాత స్లోగా ఆయన మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం, ఇండస్ట్రీకి వచ్చేయడం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో మా డాడీ హరికృష్ణ గారు అక్కడ ఉండేవాళ్ళు, నిమ్మకూరులోనే ఉండేవాళ్ళు. ఆఫ్టర్ ఎన్టీఆర్ గారి సక్సెస్ తర్వాత కూడా అక్కడ కొన్ని పొలాలు అవి చూసుకోవడం ఉండేది.
అప్పుడు హరికృష్ణ గారికి మా పాన్ అంటే ఇష్టం. మా డాడీ చాలా బాగా కడతారు పాన్స్. ఆయన కోసం ఎంతోమంది వెయిట్ చేసి కట్టించుకుని మరీ తింటారనమాట. అట్లా ఆయనకి హరికృష్ణ గారికి మంచి పరిచయం ఉండడం. హరికృష్ణ గారు ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా ఎప్పుడన్నా ఎవరన్నా పామర్ నుంచి వస్తే అరే జగపతి పాన్ బట్టరా అని చెప్పి వాళ్ళు తెప్పించుకోవడం. ఏం పేరు పాన్ షాప్? జగపతి పాన్ షాప్. జగపతి పాన్ షాప్. ఓకే. తెప్పించుకునేవాళ్ళు ఇక్కడ. తెప్పించుకొని తింటుండేవాళ్ళు. ఆయన లాస్ట్ మినిట్ వరకు కూడా ఎప్పుడప్పుడు వస్తుండేది. నేను కలవలేకపోయానని చాలా బాధ నాకు అసలు. హరికృష్ణ గారు నేను ఎప్పుడు పర్సనల్గా కలవలేదు. ఓకే. అండ్ మీరు కళ్యాణ్ రామ్ గారితో 118 మూవీ చేశారు కదా. అవునండి. సో కళ్యాణ్ రామ్ గారితో కానీ జూనియర్ ఎన్టీఆర్ గారితో కానీ ఇదంతా షేర్ చేసుకున్నారు ఎప్పుడన్నా? కళ్యాణ్ రామ్ అదే యాక్చువల్లీ షూట్ టైంలో చేసుకోలేదు. అనుకోకుండా 118 ఆడియో ఫంక్షన్లోనే స్టేజ్ మీద బాలకృష్ణ గారు వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు. ఎన్టీఆర్ గారు కళ్యాణ్ రామ్ గారు అప్పుడే డైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఇట్లా జరిగింది అంటే ఎందుకంటే అప్పుడు ఆయన చనిపోవడం కరెక్ట్గా ఆ సినిమా జరుగుతున్నప్పుడు అంటే ఆ సినిమా అయిపోయి కలుద్దాము అనే మూమెంట్లో నేనున్నాను. సో సేమ్ ఇలా జరగడం నాకు కూడా చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. అండ్ మీ జర్నీ విషయానికి వద్దాం. ఎంబీఏ చేస్తున్నారు. అంటే చాలామంది అంటే మీరు చెప్పింది ఇది ఇంటర్వ్యూలో చాలామంది స్నేహితులు సీరియల్స్ అవకాశాలు ఆడిపోతూ ఉంటే మీరు సినిమా వైపు రావాలని ఫిక్స్ అయ్యారు. సో మీ జర్నీలో ఎవరి పరిచయం లేదా ఎవరి కలయిక మిమ్మల్ని మీ లైఫ్ని ఫస్ట్ అవకాశం రావడానికి కారణమైంది? నాకు ఆ డే గురించి చెప్పండి. ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది అనేది. అంటే సుధీంద్ర అని చెప్పి ఒక ఆయన మా సీనియర్ ఉన్నారండి. మా కాలేజ్లో మా ఎంబీఏ కాలేజ్లో ఆయన మా సీనియర్. సో ఆయన సీరియల్స్లో చేస్తున్నారు. సో అట్లా మన పక్కన ఈ అన్న సీరియల్ చేస్తున్నాడు మనం కూడా ట్రై చేయొచ్చు కదా అని దట్ ఈస్ ద ఫస్ట్ సీరియల్ ఫస్ట్ ట్రై చేసింది ఆయన చేశారు, నేను చేయలే. సో ఆయన సీరియల్స్ ట్రై చేస్తున్నారు. సో వై డోంట్ ఐ ట్రై ఇన్ ఫిలిమ్స్ అని నేను సినిమాల వైపు అడుగులేయడం జరిగింది. అలా ఫస్ట్ వచ్చిన అవకాశం వచ్చేసి రంగాజీ దొంగ అండి, శ్రీకాంత్ గారు. యా శ్రీనివాస్ అని చెప్పి ఒక ఆయన ఉన్నారు. ఆయన ఇప్పుడు ఆయన సీరియల్స్ చేస్తుంటారు. ఆయనకి జీవి గారి పరిచయం. సో తనకి నన్ను వేరే ఫ్రెండ్ పరిచయం చేస్తే సో ఆయన నన్ను జీవి గారి దగ్గర తీసుకెళ్ళటం, అన్న ఇతను చేస్తా అంటున్నాడు వీళ్ళని అవకాశం ఇవ్వమంటాం. సో అక్కడే చేంజ్. అండ్ నాకు తెలుసు మీరు అత్తారింటికి దారేది ఇలాంటి సినిమాలన్నీ చేసినప్పుడు కూడా అంటే నా వరకు నేను గమనించింది ఏంటంటే రాజా ది గ్రేట్ వచ్చేసి మీకు ఫస్ట్ బిగ్గెస్ట్ బ్రేక్ అనుకోవచ్చు అంతే కదా. సో ఆ మూవీ విశేషాలు అనిల్ రావిపూడి గారు సో ఏది చూసి మీకు ఆ ఛాన్స్ ఇచ్చారు? యాక్చువల్లీ నిజంగా నా లైఫ్ టర్నింగ్ అయితే డెఫినెట్గా సాయి కృష్ణ గారు అండి. సాయి కృష్ణ గారు అనిల్ రావిపూడి గారి దగ్గర ఇది రైటింగ్ దీనిలో ఉంటారు. ఓకే. సో ఆయనకి నా ఫ్రెండ్ పరిచయం, ఆయన వాళ్ళది గుడివాడ. సో పరిచయం చేయటం నా ఇలా ట్రై చేస్తున్నాను చాలా రోజుల నుంచి వర్కౌట్ అవ్వట్లేదు, కొంచెం మీరేమన్నా హెల్ప్ చేసి ఏమైనా చేయొచ్చు కదా అంటే వెంటనే ఆయన అనిల్ రావిపూడి గారికి పరిచయం చేయటం. వెంటనే ఇమీడియట్గా అనిల్ రావిపూడి గారు కూడా ఈ రోల్ ఉంది కదా బ్రదర్ రోల్ విలన్కి, అది మనం చేస్తే బాగుంటుందేమో అని సాయికృష్ణ గారు అని చెప్పడం. ఆయన అప్పుడు ఎడిట్ షూట్లో ఉన్నారు. అవునా మనం ఇలా చూసారంతే, ఓకే చేసేద్దాం అని చెప్పి అంత ఫాస్ట్గా అయిపోయింది. ఫాస్ట్గా అయిపోవడం నేను చాలా చాలా ఇంపార్టెంట్ రోల్. డైరెక్ట్ ప్రకాష్ రాజ్ గారితో ఉంటుంది కాంబినేషన్. ప్రకాష్ రాజ్ గారితో కాంబినేషన్ చేయడం కూడా అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాను. ప్రకాష్ రాజ్ గారు, మెహరీన్ గారు వీళ్ళందరితో అంటే టక్కుమని అంటే పెద్దగా ఆలోచించింది కూడా ఏం లేదు, టక్కుమని వచ్చింది వెంటనే ఆయన అలా ఆపర్చునిటీ ఇవ్వడం. అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఇప్పటికీ సినిమాలు అది టీవీలో వస్తూనే ఉంటుంది, జనాలు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు నేను బయటకు వెళ్తే ఫస్ట్ రాజా ది గ్రేట్లో చేశారు కదండి అని అడుగుతారు కొంతమంది. సో ద ఆల్ గ్రేట్ గోస్ టు సాయి కృష్ణ గారు. సార్ ఇక్కడ ఒక అంటే స్ట్రైట్గానే అడుగుతాను. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు కానీ లేదా సుకుమార్ గారు కానీ కలవడానికి లేట్ అవ్వచ్చేమో కానీ కలిసిన తర్వాత వాళ్ళు చూసి ఈ క్యారెక్టర్కి మనోడు వర్కౌట్ అవుతాడు అంటే మీకైనా వేరే వాళ్ళకైనా ఇమీడియట్గా ఛాన్సులు ఇస్తున్నారు మీరు చెప్పిన దాన్ని బట్టి. బట్ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే అంత మంచి క్యారెక్టర్లు చేసిన తర్వాత రాజా ది గ్రేట్ కానీ లేదా పుష్పలో ఆ క్యారెక్టర్ కానీ తర్వాత మిగతా మేకర్స్ ఛాన్సులు ఇవ్వడానికి ఎందుకు లేట్ అవుతుంది? ఎక్కడ ఈ సమస్య? అంటే మీరు మీ కెరీర్ ముందుకెళ్ళాలంటే దీన్ని రీసాల్వ్ పాయింట్ ఏదో తెలియాలి కదా. సో పుష్ప సినిమా చూసాము, అద్భుతమైన దమ్మారెడ్డి పాత్ర అద్భుతంగా వచ్చింది. సో అలాంటి ఆర్టిస్ట్కి ఎత్తున్నారు, మంచి గుడ్ లుకింగ్ ఉంది, ఏ రోల్ అయినా చేయగలరు, యాక్టింగ్ బాగుంది. అలాంటి ఆర్టిస్ట్కి అవకాశం రాకపోతే ఇక్కడ సర్వైవింగ్ ప్రాబ్లం అవుద్ది కదా. చాలా చాలా ప్రాబ్లం. ఎందుకు ఈ బ్రేక్ పడుతుంది? అదే అసలు పెద్ద అర్థం కాని క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మేము నేను ఎంత హీరోగా చేసినా ఏం చేసినా ఐ గో టు ఆఫీసెస్ కలవడానికి ట్రై చేస్తాం.
వెంటనే కలవడానికి వెళ్ళగానే ఫస్ట్ వచ్చే ఆన్సర్ ఏంటంటే ఎవరితో వెళ్తే అంటే మనం డైరెక్టర్స్ని కలవలేకపోవచ్చు బికాజ్ పరిచయం లేక. హ్మ్. ఫస్ట్ వచ్చేది క్యారెక్టర్స్ ఏం లేవండి అయిపోయినాయి అంటారు. హ్మ్. క్యారెక్టర్స్ ఏం లేవు లేదంటే అయిపోయి ఇదే డైలాగ్ వస్తుంది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నుంచి. సో అది అంతమించి మనం ఎక్కువగా పుష్ చేసి దాన్ని ఇవాల్యుయేట్ చేయలేం. హ్మ్. సో బికాస్ మేబీ వాళ్ళకి ఆల్రెడీ మైండ్లో కొంతమంది ఉన్నారా లేదంటే మనం చేయలేమని ఫీల్ అవుతున్నారా, ఐ డోంట్ నో. సో బట్ కానీ అది చాలా పెద్ద మైనస్ అండి. అది మీకు చాలా పిఆర్ పెద్ద ఉందా? పియర్ ఇన్ సెన్స్. పిఆర్ ఇన్ సెన్స్ అంటే అసలు పిఆర్ లేనట్టే మీకు. సో ఇండస్ట్రీలో గగన్ విహారీ బాగా చేసే యాక్టర్ ఒకరున్నారు. మీ పేరుని మేకర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం, మిమ్మల్ని లైమ్లైట్లో ఉంచుతూ సోషల్ మీడియాలో మీ గురించి ఆర్టికల్స్ పడేలాగా, మీ సినిమాల గురించి హైలైట్ అయ్యేలాగా, మీ డైలీ వర్క్స్ ఎవాల్యుయేట్ అయ్యేలాగా, మీ జిమ్ వీడియోస్ పబ్లిష్ అయ్యేలాగా, లేదా ఇంకోటి ఆటోమేటిక్గా సోషల్ మీడియాలో ఎప్పుడు మీరు ఉంటూ, లేదా మీ గురించి మేకర్స్కి తెలియజేస్తూ ఎప్పుడు కూడా ఒక రకమైన ప్రచారం డిజిటల్ డిజిటల్ చదవడం ఇలాంటి ఒక పిఆర్ వ్యవస్థ పెట్టుకొని సక్సెస్ అయిన యాక్టర్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు. మీకు అసలు ఈ స్ట్రక్చర్ అంతా తెలుసా? స్ట్రక్చర్ తెలుసు కానండి ఆ స్టైల్లో వెళ్ళడం నాకేదో ఒక అంటే ఆర్టిఫిషియల్ థింగ్ ఆఫ్ పుషింగ్ థింగ్స్ అని అనిపించింది. మ్మ్. సో అందుకే నేను ఇంటెన్షనల్గా దాన్ని ఆ పని చేయలేదు ఎప్పుడు. మ్మ్. సో సంథింగ్ మన టాలెంట్ నుంచి ఓకే, ఇప్పుడు నా టాలెంట్ చూసి చేసిన దానికి ఇలా పిఆర్ ద్వారా పుష్ చేసి ఏదో వచ్చిన రోల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను చేసిన మీరు అన్ని రోల్స్ చూస్తే దానిలో ఒక చిన్న డెప్త్, ఓకే ఇది బాగుంది ఆ కైండ్ ఆఫ్ ఇది ఉంటుంది. బట్ నేను అనుకుంటున్నాను, మేబీ ఐ మైట్ బి రాంగ్. బట్ ఏదో నార్మల్గా అతను కనిపిస్తున్నాడు రా, అతను పిలవండి, అతను చేసేద్దాం అంటే మీకు ఆ మూవీ నుంచి రిజల్ట్ ఏది బయటికి రాదు. కరెక్ట్. కనబడతాను, నాకు రోల్ చాలా వస్తాయేమో, బట్ దాని నుంచి వచ్చే అవుట్పుట్ వేరే ఉంటుంది. మీరు అన్నదానికి నేను ఒక ఎక్స్టెన్షన్ క్వశ్చన్ సమాధానం చెప్తాను. ఒక ఎక్స్పీరియన్స్, ఒక పెద్ద ఆర్టిస్టు చాలా పెద్ద బాలకృష్ణ గారి సినిమాల్లో చాలా పెద్ద పెద్ద సినిమాల్లో ఆయన రెగ్యులర్గా కనిపిస్తారు, స్టారే. ఆయన ఒకసారి ఇంటర్వ్యూకి అడిగాను, నేను పేరు చెప్పలేను సారీ. ఆయన ఒకసారి ఇంటర్వ్యూకి అడిగితే, రాజా ఇవన్నీ నేను తెచ్చుకుంటున్న రోల్స్ నాకు వస్తున్నాయి కాదు, నేను తెచ్చుకోకుండా నాకు వచ్చిన రోజు నేను మనస్ఫూర్తిగా ఇంటర్వ్యూ ఇస్తాను. ఆయన ఎంత పెద్ద స్టార్ అంటే ఆయన్ని గుర్తుపట్టిన వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. స్టిల్ ఆయనకి ఛాన్సులు రావట్లేదు, ఆయన తెచ్చుకుంటున్నాడు వెళ్ళి. అంటే ఇండస్ట్రీలో పరిస్థితి అలా ఉంది. అదే అండి. మీరు అన్నీ చెయ్యొచ్చు, మ్మ్. అన్నీ మనం ఐడియా ఉంటుంది కానీ బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆర్టిఫిషియల్. మ్మ్. నువ్వు అంత చేస్తే ఇంకా అదే ఉంటుంది తప్ప నెక్స్ట్ గ్రోత్ ఫ్యాక్టర్ ఎక్కడ వస్తుంది. ఒక పర్సన్ రీసెంట్గా నేను ఒక అతను కలిశాడు, ఎక్కడో రూరల్ ప్లేస్ ఒక చిన్న టెంపుల్కి వెళ్ళాను అనమాట. అక్కడికి వచ్చి ఒక అతను, ఆయన స్థపతి, మన గుళ్ళు కడతారన్నమాట, ఆయన ఓకే. కన్స్ట్రక్ట్ చేస్తారు. ఆయన నా దగ్గరికి వచ్చి, సార్ మిమ్మల్ని స్క్రీన్ మీద చూడగానే నాకు ఒక చిన్న పులకరింత వస్తుంది నా బాడీలో అన్నారు. మ్మ్. అంటే ఏంటంటే అంటే ప్రకాష్ రాజు గారిని చూసినప్పుడు లేదంటే ఎవరినో చూసినప్పుడు నాకు అది వస్తుంది, మిమ్మల్ని చూస్తే అది వస్తుంది అని అన్నారు. సో నేను ఏది పడితే అది చేసినా అది రాదు సార్. సో సంథింగ్ వాళ్ళు డైరెక్టర్స్ ఫీల్ అవ్వాలి, నేను ఫీల్ అవ్వాలి. చేసినప్పుడు నిజంగా ఆ టైం మనకి ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఎవరు సినిమా చేసినా ఆ క్యారెక్టర్ని అయితే మర్చిపోరు. మ్మ్. సో నేను ఆర్టిఫిషియల్గా ఏదో జిమ్ వీడియోలు పెట్టి నేను చాలా డ్రెస్సులు వేసి ఫోటోషూట్లు చేసినంత మాత్రాన మ్మ్. ఓకే అతను ఉన్నాడు, అప్పటికి పుషింగే, హార్డ్ పుషింగే అది. మ్మ్. సో ఎన్ని రోజులు పుష్ చేస్తాం? కరెక్ట్, మీరు అనేది కరెక్ట్. ఎన్ని రోజులు పుష్ చేస్తాం? అటు ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చి మిమ్మల్ని గుర్తుపెట్టి అలా అన్నాడు అంటే ఎందుకంటాడు, అతను మీ జెన్యూనిటీ, అది అదే. మీ జెన్యూన్ కష్టము, అది అలా రిజిస్టర్ అవుతుంది. బట్ గగన్ విహారీకి ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ నానినా, హీరో నాని గారా? సార్ నిజంగా చెప్పాలంటే నన్ను అందరూ చాలా ప్రేమించారు, అందరూ మంచి ఆపర్చునిటీస్ ఇచ్చారండి. మ్మ్. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఉన్నారు, వెళ్ళగానే ఇచ్చారు, సుకుమార్ గారు ఇచ్చారు. అంటే మేబీ టైం పట్టుతుంది, బట్ నాని గారు ఆయన ఎంతో బాగా చూసుకున్నారు. అంటే నేను నిన్ను కోరిలో చేసి అప్పుడే పరిచయం ఆయనకి, మ్మ్. చూసి తర్వాత కృష్ణా జినెద్దం లాంటి సినిమా నాకు మెయిన్ రోల్గా వచ్చింది త్రూఅవుట్ ది విలన్గా. సో అందరూ చాలా పుష్ చేశారు. ఐ డోంట్ వాంట్ టు సే స్పెసిఫిక్ నేమ్స్, బట్ ది సేమ్ టైం నాని గారు కూడా చాలా చాలా లవ్ చూపించారు. ఆయన వర్క్ చేసినప్పుడు కానీ సరదాగా మేము ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది, ఆయన నాకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు.
సో దట్స్ ఎ గుడ్ మూమెంట్. బట్ ఆయనతో ఎక్కువ మింగిల్ అవ్వడానికి కుదరలేదు ఆయన ఉన్న బిజీ షెడ్యూల్స్కి. అంటే ఒక చిన్న మూమెంట్ చెప్పండి, ఏదన్నా నాని గారితో మీకు గుర్తుండిపోయే ఒక మూమెంట్, సెట్స్లో కానీ షార్ట్ తీసేటప్పుడు కానీ ఆయన ఇచ్చిన ఇన్పుట్స్ కానీ ఏదో ఒకటి ఒక చిన్న మూమెంట్ చెప్పండి నాని గారితో. యాక్చువల్లీ నేను ఇది నిన్ను కోరి చేసినప్పుడు ఫస్ట్ టైం ఆయన కలవడం అనమాట. చేసి చూసినంత ఆయనకు బాగా నచ్చింది. తర్వాత నాకు లాస్ట్లో తెలిసింది కృష్ణా జంతువుల్లో ఆయన రిఫర్ చేశారు నన్ను ఆ రోల్కి. రోల్ చేసిన తర్వాత ఫస్ట్ డే వెళ్ళాము. ఫస్ట్ డే పొలాచిలో షూట్ జరుగుతుంది అనమాట. అప్పుడు నిన్ను కోరిలో కూడా ఫైటే జరుగుతుంది స్టార్టింగ్. ఇక్కడ కూడా ఫైటే చేస్తున్నాం. అంటే ఎప్పుడు తల్లిదంటే నువ్వు నాతో ఆయన జస్ట్ ఫన్ చేశారన్నమాట. అన్న తింటే తిన్నాను, సినిమా హిట్టే కదా అని అన్న. సో దట్ ఈస్ చాలా బాగుంటారండి నాని గారు. ఆయన టైమింగ్ అది బాగుంటుంది. అండ్ మిగతా హీరోల్లో మీకు బాగా ఎంకరేజ్ చేసిన హీరో నాని గారు కాకుండా ఇంకెవరి పేరు చెప్తారు? హీరోస్లో అంటే అల్లు అర్జున్ గారు. అల్లు అర్జున్ గారు. యా, అల్లు అర్జున్ గారు చాలాసార్లు అండి. యాక్చువల్లీ నేను దమ్మారెడ్డి రోల్లో మీరు చూసారు కదా, 40 years ఏజ్ అదంతా ఉంటుంది. బట్ ఏమైందంటే ఒకరోజు August 15th ఫ్లాగ్ హోయిస్టింగ్ చేయాలి. సో ఫ్లాగ్ హోయిస్టింగ్ కోసం సెట్ దగ్గర పుష్ప సెట్ బయటే ఫ్లాగ్ హోయిస్టింగ్ ఎర్లీ మార్నింగ్ పెట్టేసిన తర్వాత షూట్కి వెళ్దామని అనుకున్నాం ప్లాన్. సో ఆ రోజు నేను మేకప్ ఏం లేకుండా జస్ట్ ఇంటి నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఫ్లాగ్ హోయిస్టింగ్కి వెళ్ళాను. చూసారు నన్ను, నువ్వేంటి ఎట్లా ఉన్నావు అన్నారు. సార్ మేకప్ వేసుకోతే ఎట్లా ఉంటుంది, సూపర్ ఉన్నావు, నువ్వేంటి నువ్వు హీరోగా చెయ్యి ఇమీడియట్గా, నువ్వు హీరోగా చెయ్యి ఎన్ని కాదని అన్నారు. సార్ ఎందుకు లేండి సార్ అని ఏదో అలా దాటేశాను అనమాట. దాని తర్వాత ఆయన రిపీటెడ్లీ 10 times చెప్పారండి. నేను అసలు ఏ హీరో అంటే చాలామందితో వర్క్ చేస్తాం కదా, అంటే ఇంత ఓపెన్గా వేరే వాళ్ళు చూసి టక్కని ఆన్ ద స్పాట్ చెప్పడం చాలా బాగా అనిపించింది నాకు. సో ఆయన మంచి తర్వాత నుంచి డిస్కషన్స్ బాగా ఉండేవి. నువ్వు ఈ సినిమాలని చూడు, ఇంటర్నేషనల్ సినిమా చూడు, ఇంటర్నేషనల్ ఆస్కార్ విన్నింగ్ సినిమాస్ పర్టికులర్గా చూడు, ఆస్కార్ విన్నింగ్ యాక్టర్స్ ఎలా వర్క్ చేస్తున్నారో చూడు, వాళ్ళ గురించి తెలుసుకో అని అలాంటి గోల్డెన్ వర్డ్స్. అంటే నేను క్వశ్చన్ అవుతాను, మీరు తప్పుగా అనుకోవద్దు. సెట్స్లో ఉండే మిగతా ఆర్టిస్టులందరికీ ఆయన అంత యాక్సెస్ ఇస్తారా అల్లు అర్జున్ గారు? చాలా కూల్గా ఉంటారండి ఆయన, చాలా ఫ్రీగా ఉంటారు. ఎప్పుడు వచ్చినా హాయి జోకులు వేస్తారు, బాగా చాలా ఫన్గా ఉంటారు అసలు. మరి అలాంటి మనిషి మీద ఏయో రూల్స్ ఉంటాయని దగ్గరికి మనుషులు రాని అసలు ఎన్ని పుకార్లు సృష్టించారు సార్. చాలా వెరీ రాంగ్ అండి ఇది. అసలు మేము 40 days వర్క్ చేశాను నేను ఆయనతో. 40 days అసలు ఎప్పుడు వచ్చినా హాయ్ 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 అని చెప్పి అసలు ఎనర్జెటిక్గా ఉంటారు. అసలు ఆయన పెట్టే ఎనర్జీ కూడా సూపర్ ఉంటుంది. షార్ట్లో ఉంటున్నప్పుడు అది వేరు, కానీ మనం ఏదైనా చేస్తున్నా కొత్తగా ఏం చేస్తున్నా ఆయన తీసుకుంటారు, అసలు రిసీవ్ చేసుకుంటారు. బలి చేస్తావు, ఇలా చేస్తావు, అలా అట్లా అంటే స్పాంటేనియస్గా ఉంటుంది. అంటే కొంచెం లౌడ్గా కూడా మాట్లాడతారు ఆయన, ఏదో అందరూ ముభావంగా మాట్లాడతారు, చాలా ఓపెన్గా చాలా బాగా మాట్లాడతారు. నేను మొన్న మా క్యాస్ట్ సినిమా మొన్న బర్త్డేకి కలిసిన అనమాట సార్. అవును, ఫోటో కూడా ఫోటో పెట్టాను కదా, ఆ రోజు కూడా మాట్లాడుతూ సార్ హీరో అయ్యాను చేశానంటే 90% షూట్ అయింది. ఇప్పుడు అర్థమవుతున్నాయి కష్టాలు, హీరో కష్టాలు అన్నారు. సో బికాస్ మనం ఉండేది వేరు, అంటే స్టార్స్ గురించి చెప్తున్నాను, స్టార్స్ ఉండేది వేరు, బయటకు వచ్చేది చాలా డిఫరెంట్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ట్రూ. అంటే ఎలాగో క్యాస్ట్ మూవీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఏంది అసలు ఆ కంటెస్ట్ ఏంటి, ఆర్టిస్టులను కనిపెట్టిన వాళ్ళకి ప్రైజ్ మనీ ₹1,00,000 అని చెప్పి పెట్టున్నారు. అవును. సో ఎంతవరకు వచ్చింది అది ప్రాసెస్? అయిపోయిందండి అది. యా, అంటే యాక్చువల్లీ చాలా పోస్టర్ చాలా అద్భుతంగా వచ్చింది. సో అందరం కలిసి చేయడం ఆఫ్టర్ మెనీ డేస్, మేబీ అంటే 4 members హీరోస్గా వచ్చింది. చాలా ఈ మధ్య లేదు కదా, సత్యం రాజేష్ గారిని, వరుణ్ సందేశ్ గారిని, యాంకర్ రవి గారిని, నన్ను, ఇంకా వీళ్ళు నలుగురు వాళ్ళు ఆ పోస్టర్లో ఉందని చెప్పి అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు మామూలుగా మీరు 2022లోనే హీరోగా చేశారు, ధర్మపురి చేశారు. అవునండి. సో దాని తర్వాత మళ్ళీ మీ స్ట్రగుల్స్ కానీ మీ అవకాశాల కోసం ఎతుకులాట కానీ అలాగే కొనసాగింది. క్యాస్ట్ మూవీతో ఏం మారబోతుంది మీ లైఫ్లో? క్యాస్ట్ మూవీ చూసిన తర్వాత అండి స్ట్రాంగ్గా చెప్పాలంటే వాట్ గగన్ కెన్ డూ అనేది స్ట్రాంగ్గా తెలుస్తుందండి. అంటే గగన్ ఎంత బాగా ఎమోట్ చేయగలడు, ఒక సీన్ని మీకు ఎంత హైలో ఎమోషన్ ఇవ్వగలడు, అంత ప్రాపర్గా అంటే కరెక్ట్గా సింక్లో ఎలాగ పర్ఫామ్, అంటే ఎలాంటి సీన్స్ అయినా పర్ఫామ్ చేయగలడు అనే ఫీలింగ్ డెఫినెట్గా ఆడియన్స్కి వస్తుంది. అట్ ది సేమ్ టైం ఒక మంచి సాంగ్ చేసాం, విజయ్ పోలాకి గారు షూట్ చేశారు, ఆయన కొరియోగ్రాఫ్ చేశారు.
మ్యారేజ్ సాంగ్. సో దానిలో వెరీ వెరీ గుడ్ స్టెప్స్ కానీ బట్ కొరియోగ్రఫీ మీ చాలా బాగుంది. సినిమాల్లో సాంగ్స్ మాత్రం పెద్ద హిట్ అవుతున్నాయి. ప్రతి సినిమాలో సాంగ్స్ హిట్ అయిపోతున్నాయి. లక్కీలీ అసలు నల్లరేని కలదాన వాజ్ బ్లాక్ బాస్టర్ అండి. అసలు పెద్ద హిట్. చాలా పెద్ద హిట్. ఎంతోమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వర్క్ చేశారు, దానికి స్టెప్ వేసారంటే చెప్పక్కర్లేదు అసలు. ఇప్పుడు ఈ సో సాంగ్ కూడా ఈ సాంగ్ మా సినిమాలో ఆల్మోస్ట్ అన్ని సాంగ్స్ నాయిస్ చేస్తుంది. అంత మంచి సాంగ్స్ ఉన్నాయి క్యాస్ట్ సినిమాలో. సో ఎమోషన్స్ని స్ట్రాంగ్గా చూపించారు, అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ని చాలా స్ట్రాంగ్గా చూపించారు. సో ఇంకా సస్పెన్స్ చాలా ఉంటుంది. ఎప్పుడు రాబోతుంది మూవీ? సో మోస్ట్లీ వీఆర్ ప్లానింగ్ ఫర్ జూలై అండి. ఓకే. యా, అండ్ 10% షూట్ ఉంది. సో అప్పుడు ఈ సినిమా చూస్తే మాత్రం 100% ఇంకెవరు నన్ను మీరు అన్నట్టు అడగరు, అది చేస్తారు, అది చేయగలరా, ఇది చేయగలరా మేబీ ఆలోచించుకుంటూ ఉంటారు కదా, అది ఆ క్వశ్చన్ మాత్రం రాదు. బట్ ఇప్పటికే వచ్చి ఉండాలి కదా, ఎందుకంటే మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ కొత్త ఆర్టిస్ట్, కొత్త యాక్టర్ ఏం కాదు, అద్భుతమైన క్యారెక్టర్స్ చేశారు. హీరోగా ఒక సినిమా మొత్తాన్ని భుజాల మీద పోశారు. ధర్మపురి ఓటీటీలో చాలా మందికి రీచ్ అయింది movie. ఆ సాంగ్ కానీ అంతా. అవును. సో అన్ని వేరియేషన్ మోయగల యాక్టర్ ఇప్పుడు మళ్ళీ 15-16 ఏళ్ళ తర్వాత కొత్తగా నిరూపించుకోవాల్సిన ఆ పొజిషన్లో ఉండడం ఇబ్బందిగా లేదా? చాలా ఇబ్బందే సార్, బట్ దిస్ ఇస్ ద ప్రాసెస్. ఏం చేయలేము దానికి. ఇప్పుడు మనం రవితేజ గారిని చూసాము, ఆయన కూడా చాలా రోజులు అంటే తప్పదండి, యాక్టర్స్ మేబీ టైం అంటారు కదా, మేబీ అంత బిలీవ్ చేయను కానీ టైం విల్ స్పీక్ అంతే. ఇంకా మన కష్టం మాత్రం సేమ్ ఉండాలి. ఫస్ట్ నుంచి ఉన్న క్యారెక్టర్స్ ఉన్న అదే ఉండాలి, లేకపోయినా అంతే కష్టం ఉండాలి. బికాజ్ నేను క్యారెక్టర్స్ లేనప్పుడు అంటే షూట్ లేనప్పుడు ఇంకెక్కువ కష్టపడతాం. జిమ్ కానీ డ్యాన్స్ కానీ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ అదో పెద్ద ఇదిలేండి. నెక్స్ట్ యాక్చువల్గా అదే అడగబోతున్నాను. ఇప్పుడు ఎవరైనా మీ ఫిజిక్ చూసిన తర్వాత జిమ్ ఎన్ని గంటలు చేస్తారు, ఎలాంటి డైట్ తీసుకుంటారు, ఇలాంటివన్నీ అడుగుతారు. బట్ దీనికి చాలా ఖర్చు కదా చాలా అండి, మెయింటైన్ చేయడం. ఎలా? విపరీతమైన ఖర్చు. అట్ ది సేమ్ టైం మనం ఎంత కష్టపడి వెళ్ళి చేసినా లాస్ట్లో అక్కడ ఉన్న అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ వెళ్ళింది ఏంటి కొంచెం లావయ్యో, లేదంటే కొంచెం సన్నబడ్డో, కొంచెం అది కళ్ళ కింద, అది ఇట్లాంటి టాపిక్సే వస్తాయి. ఇంకా అసలు మనకి డిగ్రేడింగ్ అంటే బాధపడాల్సి వస్తుంది. ఛాన్స్ ఇవ్వకపోవడం కంటే ఇది ఇంకా పెద్ద కష్టం. ఇంత కష్టపడుతున్నాము అయినా సరే ఏదో లోటుపాటే చూస్తారు తప్ప మిగతా అంటే ఎవరు ఓకే స్ట్రగ్లింగ్ టైమ్స్లో ఉన్నప్పుడు యాక్టర్స్కి చిన్న చిన్న మెయింటెనెన్స్ కూడా చాలా కష్టం అండి. నేను ఇప్పుడు మీరు విన్నారు కదా 15-16 years ఉన్నా అని. ఈ 16 yearsలో డేస్లో పోల్చుకుంటే 15.5 years నా అకౌంట్లో 2000 ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికప్పుడు ఇదివరకు మనకి ఫోన్పేలే లేనప్పుడు ఒకసారి మా డాడీ ఏదో అవసరం వచ్చి స్టేట్మెంట్ తీయించారంట బ్యాంక్కి వెళ్ళి. అది పేజీలు వస్తుంది. ఎందుకంటే ఖర్చు అయిపోతేనే ఎప్పుడు వెళ్ళి ATMకి వెళ్ళి 100 తీసుకునేవాడిని. అప్పుడు ఏంటి మన డబ్బులు లేనప్పుడు మనం కొంటల్లో ఉంటాం కదా, మళ్ళీ వెళ్ళాలి ATMకి వెళ్ళి తీసుకోవాలి రావాలి. అసలు ఆ టైం అలా అయినా మిగులుతుందని. ఎందుకంటే డాడీని అడగలేను నేను. ఆయన ఆ పాన్ షాప్ నుంచి వచ్చేది కొంచెం అమౌంట్ నాకు ఇవ్వగలరు తప్ప గొంతెం కోరికలు నేను అడగలేను. చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి వస్తున్నది అమౌంట్ అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం ఇది అక్కడ సర్ది అది ఇక్కడ సర్ది. కానీ నాకు చాలామంది చాలా హెల్ప్ చేశారండి. నా డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ అవ్వచ్చు, జిమ్ ట్రైనర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అంటే ఒకరికి 100 rupees తీసుకుంటే నాకు 20-30 rupeesకే అంటే కష్టపడుతున్నావు ఓకే ఫ్యూచర్లో. స్టార్టింగ్ అన్నారు కదా సినిమా మీద నెగిటివ్ మైండ్ సెట్తో ఉండేవాళ్ళు ఉంటారు కదా. ఇది సినిమాని ప్రేమించే వాళ్ళ అదర్ షేడ్ ఇది. ఓకే, ఇప్పుడు మీరు అవును ఎగ్జాక్ట్లీ మీరు బయట కనిపించగానే పరిగెత్తుకుంటా వచ్చి సెల్ఫీ తీసుకునే వాళ్ళు ఉంటారు. అవునవును. 10 మంది క్యూలో ఉంటే మిమ్మల్ని ఒక్కరినే ప్రత్యేకంగా పక్క, ఇది సినిమా ఇచ్చే లగ్జరీ. డెఫినెట్లీ. సో అది ఉన్నప్పుడు ఇది కూడా ఉంటుంది. 100% అండి. నేను జస్ట్ అది ఏంటంటే సినిమాలో మా అంటే అందరు క్రూ, అందరు టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ అందరూ ఎంత తపన పడతారు, ఎంత తపన పడితే ఇక్కడికి వస్తారనే చెప్తున్నాను. అది చెప్పడానికి అది చెప్పాను. బికాజ్ ఎంతో తపన ఉంటే కానీ మీరు వచ్చి సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేయలేరండి. కరెక్ట్ సార్. అసలు మార్నింగ్ 4కి లెగుస్తారంటే ఎవరైనా లెగుస్తారు ఈ రోజుల్లో? అంటే జనరల్గా ఇప్పుడున్న జెన్జీ అవ్వచ్చు, అంటే వర్క్ నేను కంపల్సరీ 9 o'clock ఉండాలి ఇవాళ ఆఫీస్లో ఉంటే లెగుస్తారు తప్ప అవును
ఇట్స్ నవేడేస్ ఇట్ ఈస్ 9:00, 11:00 కదా! సార్ 7కి ఫస్ట్ షాట్ తీసే ప్రొడక్షన్ హౌస్‌లు ఇప్పటికీ చాలా ఉన్నాయి ఇండస్ట్రీ. అయ్యో! 100% ఆ! అంటే మేము చేసాం. మా క్యాస్ట్ మూవీలో 7:00 షాట్ పడేదంతే. హ్మ్. 100%. 7కి షాట్ పడాలంటే ఎన్నింటికి లేసి ఎన్నింటికి ఫస్ట్ రెడీవ్వాలి. లైట్ ఎన్ని గంటలకెళ్ళి ఉండాలి హ్మ్. సెట్‌కి? ఫస్ట్ వెహికల్ ఎన్ని గంటలకెళ్ళి ఎన్నింటికెళ్ళి ఉండాలి? ఉండాలి. సో, సినిమా ఈజ్ నాట్ ఏ ఈజీ టాస్క్. ఆ! సో, ఎంతో ప్రేమించేవాళ్ళు ఉన్నారు. ఎంతో కష్టపడేవాళ్ళు ఉన్నారని చెప్పడానికి నేను ఐ వాంట్ టు టెల్ థాట్. అయితే ఇన్ని కష్టాలున్నాయి. ఇంత ఇబ్బంది పడుతున్నారు. అయినా సినిమాని వదలట్లేదు. మీ కష్టాన్ని దేవుడు గుర్తించా మీకు పెద్దీలో ఛాన్స్ వచ్చేలా చేసింది? అనుకోవచ్చా? డెఫినెట్‌గా అండి. రామ్ చరణ్ గారు ఈజ్ ఎ వండర్‌ఫుల్ పర్సన్ కదా! హ్మ్. సో, ఆయనతో చేయాలని, బుచ్చిబాబు గారితో చేయాలని చాలా ఉంది. హ్మ్. మనసులో ఉంది. కాకపోతే ఇటు క్యాస్ట్ సినిమా చేస్తున్నాను. హ్మ్. అంటే డేట్స్ అడ్జస్ట్ చేయగలని నేను ఎప్పుడు వెళ్ళలేదు. హ్మ్. ఒక్కసారి వెళ్ళాను. మా బుచ్చిబాబు గారి దగ్గర కలిసాను. సో, బై లక్ అండ్ ఛాన్స్ అక్కడి నుంచే కాల్ వచ్చింది. మీరెళ్లి వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి కాలొచ్చింది? నేను చాలా రోజుల ముందు కలిసాను. హ్మ్. అసలు ఆల్మోస్ట్ సినిమా స్టార్ట్ అయ్యే టైంలో ఆఫీస్ తీసిన తర్వాత కపుల్ ఆఫ్ టైమ్స్ వెళ్ళాను. హ్మ్. దాని తర్వాత ఇంకా మళ్ళీ అదర్ థింగ్స్లో పడిపోయాం. ఓకే. సో లక్కీగా అంటే ఈ సెకండ్ హాఫ్ అనేది లాస్ట్లో స్టార్ట్ చేశారు. ఐ ఓకే. థింక్ షూటింగ్. నవంబర్ అలాగా హ్మ్. స్టార్ట్ చేశారు. ఒకసారి స్టార్ట్ చేయగానే దెన్ అప్పుడు మళ్ళీ రివైజ్ చేస్తారు కదా ఎవరెవరు కావాలని. హ్మ్. బట్ ఆయన చెప్పిన వెంటనే నాకు చాలా లో టైంలో చెప్పారనమాట. హ్మ్. ఇప్పుడు 10 డేస్లో షూట్ స్టార్ట్ అవుతుందన్నగా నాకు తెలిసింది. హ్మ్. సో అప్పటికప్పుడు ఇంకా వీ షుడ్ డూ 6 ప్యాక్. అబ్బా! ఆ! 6 ప్యాక్ చేయాలి. కుస్తీ ఫైట్కి రెడీ అయ్యే ఉండాలన్నమాట. ఆ! ఓకే. సో దెన్ ప్రాక్టీస్ కుస్తీ ఫైట్ ప్రాక్టీస్ చేస్తూ మన 3 అవర్స్ జిమ్ చేస్తూ మార్నింగ్ 3 అవర్స్ ఇది. ఓకే. సో 6 అవర్స్ ఓన్లీ బాడీ ప్రాక్టీస్ ఉండేది. అస్సలు ఇలా వెళ్ళి పడిపోయేవాళ్ళం అంతే సాయంత్రం. ఓకే. పెద్దిలో మీరు శివన్న మనిషి అయితే. యా శివన్. అంతేనా? యా యా. అంటే నిన్నే ఆర్ట్ డైరెక్టర్‌ని కలిసాము. ఇంటర్వ్యూ ఓకే ఓకే. చేసాం. ఆయన చెప్పారు. ఆ కుస్తీ సంబంధించిన మొత్తం ఆ సెట్ గాని, మీకందరికి ఉదయాన్నే ఫస్ట్ ట్రైనింగ్ అంట. అవును. తర్వాత షూటింగ్ అంట. అవును. ఆ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఆయన హీరోయిన్ రమేష్ పేరు గారు. ఆ! ఆ! రమేష్ గారు. మ్మ్. వారి ట్రైనింగ్ అంట మీకు అందరికి. సో, పెద్ది ఎక్స్‌పీరియన్స్ చెప్పండి. రామ్ చరణ్ గారితో గాని, ఆ సెట్ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా? అసలు పెద్ది అనేది సూపర్ వరల్డ్ అండి. ఓకే. అందరూ కూడా ఓన్ చేసేసుకునే వరల్డ్ అది పెద్ది అనేది. హ్మ్. ఆ, అంటే అదే చాలా గ్రౌండెడ్ ఎమోషన్స్ అన్నీ కూడా చాలా గ్రౌండెడ్గా ఉండే ఎమోషన్స్ని ఒక వెరీ హై స్కేల్లో తీశారు. హ్మ్. వెరీ హై స్కేల్లో చూపించారు. సో అది ప్రతి ఒక్కరికి నచ్చేస్తుంది అనమాట. అంటే నాట్ ఓన్లీ తెలుగు, హ్మ్. ఇండియా వైజ్గా మన ఇండియన్స్ ఎక్కడ ఉన్నా సరే అందరికీ అద్భుతంగా నచ్చే ఎమోషన్స్ పెద్దలో ఉన్నాయి. ఓకే. సో దట్ ఈస్ ద రీజన్. మీరు ఏదైనా రిలీజ్ అయినా చూడండి ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఒక సాంగ్ అవని, టీజర్ అవని, ఎనీథింగ్. సో రాగానే మనకి అదేదో స్వీట్ తిన్నట్టు తినేస్తున్నారు అందరూ ఇష్టంగా. అందరం ఇష్టంగా తింటాం. అట్లాగా చూడగానే మన విజువల్స్ మనకి ఎక్కేస్తున్నాయి. అంటే బికాస్ ఆఫ్ ద రూటెడ్ ఎమోషన్స్. హ్మ్. సో అండ్ అందరికీ తెలిసినే ఉంటాయి అంటే స్పోర్ట్లో ఉండే కష్టాలు. హ్మ్. సో అది నేను ఎక్కువ చెప్తే మీరు ఎంజాయ్ చేయలేరేమో కాబట్టి అందుకని ఆహా! మీరు ఓపెన్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే కథ ఎలాగో మనం రివీల్ చేయం గానీ, పెద్ది ప్రమోషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. స్టార్ట్ అయిపోయినాయి. అఫీషియల్‌గానే స్టార్ట్ అయినాయి. యా కాబట్టి మీరు అవును. మీకు సంబంధించినంత వరకు ఆ లైన్ దాటినంత వరకు చెప్పొచ్చు. ఇబ్బంది లేదు. లేదు చాలా బాగుంది. అట్ ద సేమ్ టైం మేమైతే అందరూ ఇలాగా కుస్తీ కదా, హ్మ్. అందరూ బాడీ బిల్డర్స్గా ఉండి దానిలో బాగా ఎంజాయ్ చేసామండి. ఫుడ్ కూడా ఎలా ఉండేదంటే అందరూ ఎగ్స్ తినాలి. ప్రతి ఒక్కరు రోజుకు 20 ఎగ్స్ తినాలి. అవునా? ఆ! అప్పుడు కానీ బాడీ హ్మ్. చాలా చికెన్ తినాలి. అంత ప్రొడక్షన్ చాలా బాగా చూసుకున్నారు. హ్మ్. అంటే మాకు కావాల్సిన ప్రాపర్ డైట్ ఎప్పుడు చూసినా. సో ఇంకా రామ్ చరణ్ గారు ఎలా చేశారో అదే అయితే అర్థం కావట్లేదు. బికాజ్ మేము చేసినప్పుడు ఆయన సోమాల్లో ఉన్నారు. ఈ ఓకే. కాంట్ ఈజ్ నాన్ వెజ్ కదండి. అవును. సో నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ మెయింటైన్ చేయడం అనేది అసలు మాకైతే ఇంపాసిబుల్. హ్మ్. సో నాన్ వెజ్ తినకుండా అలాంటి బాడీ చేయడం అంత పర్ఫెక్షన్తో, అండ్ హీ హ్యాస్ పుట్ ఆన్ సో మచ్ ఆఫ్ వెయిట్. మేము వెళ్ళినప్పుడు అంటే డిఫరెంట్ షెడ్యూల్తో డిఫరెంట్ వెయిట్ ఉన్నారు ఆయన. హ్మ్. ఆ వెయిట్స్ని పెంచుకుంటూ ప్రాపర్ ప్లానింగ్ ఉంటే కానీ చేయలేమండి. అవును. బికాజ్ ఇటు షూట్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం బాడీ కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చేస్తున్నారు. హ్మ్. సో షూట్లోనే ఇట్ చేంజ్ ట్రాన్స్‌ఫర్మేషన్. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ షూట్లో కూడా ఉంది. హ్మ్. మీకు సినిమాలోనూ ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది. షూట్ చేసి ఇప్పుడు ఎక్కడ షూట్ ఆగలేదు. హ్మ్. పాస్ట్ ఐ థింక్ 120-130 డేస్ నుంచి షూట్ చేస్తూనే ఉన్నారు.
సో, అంత మార్నింగ్ ఆయన ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ షూట్ చేసి మళ్ళీ వెళ్ళి ట్రైన్ అప్ అయ్యి ఈ ఈ షూట్ హడావుడిలో మొత్తం మళ్ళీ డైట్ అంతా ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకొని వెయిట్ వేరియేషన్స్ తీసుకోవాలంటే అస్సలు వేరే వాళ్ళు ఎవ్వరి వల్ల కాదు ఇది. అంటే మీరు చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే హ్మ్. స్టోరీ పరంగా కూడా ఒక వ్యక్తి జీవితంలో 10-15 ఇయర్స్ స్పాన్ ఉండే హ్మ్. లైను వెళ్తుంది. అవును. హ్మ్. సో నిజంగానే ఆ 10-15 ఏళ్ళలో మనిషి ఎలా మారుతాడో అలా మారుతూ రావాలా అంతే కదా! ఫేజ్కి తగ్గట్టు. ఫేజ్ తగ్గట్టు మారాలి కదా! ఉమ్, సో, అయన్నీ అసలు ఆహ్, ఇంచ్ టు ఇంచ్ ఆయన ప్రాపర్ డిసిప్లిన్‌తో ఉమ్. చాలా కేర్ తీసుకొని పెద్దది చేశారండి. సో అండ్ బుచ్చి గారి గురించి చెప్పండి. ఆయన హ్మ్. బయట ఎక్కడ కనిపించిన ఇట్లా మాయకంగా చేతులు, నేను ఇదే క్వశ్చన్ ఆర్ట్ డైరెక్టర్ గారిని కూడా అడిగా, ఇలా చేతులు కట్టుకొని ఓకే. చాలా సిగ్గుపడిపోతూ ఉంటారు. బట్ సెట్లో మాత్రం ఎవరి మాట వినరంట ఆయనకు కావాల్సింది వచ్చేదాకా. మొన్న సుకుమార్ గారు సార్ చెప్పారు కదా సార్. ఆ, ఆయన బయట షార్ట్ అయిపోతే ఇలా ఉంటారు. షార్ట్‌లో మాత్రం ఫెరోషియస్‌గా ఉంటారు అని చెప్పి. అది ఎగ్జాక్ట్‌లీ ట్రూ. ఉమ్, ఒక్కసారి యాక్షన్ చెప్పే ముందు మాత్రం మొత్తం మారిపోతారు. ఉమ్, సో, బికాజ్ ఆయనకి కావాల్సిందే బికాజ్ ఏంటంటే సెట్స్‌లో చాలా రోజులు 300, 400 పీపుల్ ఉన్నారు. సో, వాళ్ళందరినీ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కటి చూసుకోవాలి. ఎవ్రీథింగ్ స్పెసిఫిక్‌గా ఉండాలి. సో, వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే ఆయనకి ఎంత తపన ఉండాలి. ప్లస్ అలా చెప్తే నార్మల్ చెప్తే వినరు కదా! ఉమ్. సీరియస్ అవుతారు. డెఫినెట్‌గా. అంటే సీరియస్ ఇన్ సెన్స్ ఆయన అగ్రెసివ్ ఆ ఉండాలి. ఆ అగ్రెషన్‌లోకి వచ్చేస్తారు. ఉమ్, సీన్‌లోకి వచ్చేస్తే ఆ అగ్రెషన్‌లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు ఆయన. ఉమ్, ఏదో కావాలని తీసుకొచ్చి నేను అలా కాదు. సో, వన్స్ మనం సెట్‌లో మానిటర్ చూసినప్పుడు ఎక్కడ ఏది చిన్న ప్రాబ్లమ్ కూడా రాకుండా ఉండి అంత అలర్ట్‌గా ఉండరు. చాలా అలర్ట్ అయిపోతారు ఆయన. ఉమ్, చాలా అలర్ట్‌గా ఉండి ప్రతి చిన్న ఇంచ్ టు ఇంచ్ చూస్తారు అసలు. ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ప్రతి ఒక్కళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ చూసుకోవాలి. ఒక షాట్ పెడితే 30, 40 మంది యాక్టర్స్ ఉన్నారు. బా అసలు 30, 40 మంది యాక్టర్స్ ఎక్స్‌ప్రెషన్ చూడాలి. రామ్ చరణ్ గారు స్పెసిఫిక్‌గా ఆయనంటే హీ కెన్ బట్ మిగతా వాళ్ళందరికీ ప్రాపర్‌గా అది మీరు చెప్తుంటే చాలా పెద్ద స్పాన్లో ఉన్నట్టు చాలా బిగ్ స్పాన్ అండి ఇది. ఆ, చాలా బిగ్ స్పాన్ డెఫినెట్‌లీ హ్యూజ్ హిట్ అవబోతుంది. అంటే ఇలాంటి ఒక రోలు, అంటే నేను ఓపెన్గా చెప్తున్నాను, సెకండ్ హాఫ్ అంతా ఉంటారు, హీరోతో కాంబినేషన్ సీన్లు ఉన్నాయి మీకు, శివన్న గారితో కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. ఆ! సో చాలా హీరోలు పెద్ద తరువాత గగన్ లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది. అంటే డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా దిస్ ఈస్ గోనా బిగ్ బ్లాక్ బస్టర్ కాబట్టి డెఫినెట్‌గా దేర్ విల్ బి డిఫరెన్స్. చాలామంది ఈగర్గా వెయిట్ చేస్తుంది. ఏదో ఒక పెద్ద సీక్వెన్స్ ఉంది, అది థియేటర్లో ఒక బ్లాస్ట్ అవుద్ది అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. బ్లాస్ట్ అవ్వగానే అందరూ పిచ్చెక్కిపోతారు. అవునా? ఆడియన్స్ ఆ ఫైట్ ఒక ఎక్స్ట్రాడినరీ ఫైట్ అండి. ఓకే. రామ్ చరణ్ గారిని చూసి అసలు ఆ ఫైట్ సీక్వెన్స్ చూసి పీపుల్ విల్ గో మ్యాడ్. ఉమ్, అసలు మేము మేము సీన్లో ఉండి యాక్టింగ్ మర్చిపోయి అది చూసేవాళ్ళం. ఒక్కోసారి మర్చిపోతాం అనమాట. అంటే అంత ఎక్స్ట్రాడినరీగా మన ముందే జరుగుతున్నప్పుడు మనం చేయాల్సిన ఎక్స్ప్రెషన్ మర్చిపోయి అది చూసేస్తుంటాం కదా! ఆ, అట్లా అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారండి రామ్ చరణ్ గారు అసలు ఆ ఫైట్‌తో. ఫైట్ సీక్వెన్స్ ఆ ఫైట్ సీక్వెన్స్ మొత్తం కూడా ఉమ్. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాకు. ఎంతమంది ఉంటారు థియేటర్‌లో సార్ ఆ జనాలు ఫైటర్స్? పిచ్చెక్కిపోతారు. ఎంత? ఎక్కువ చెప్పేసేస్తున్నాను అంతే. అంటే ఫైట్ మొత్తంలో ఒక 500 మంది ఉంటారు. బట్ ఫైట్ జరిగేదంతా అది ఒక డిఫరెంట్ సినారియో అది. ఉమ్, కంప్లీట్ డిఫరెంట్ సినారియో. అసలు అప్పుడు కరెక్ట్‌గా రామ్ చరణ్ గారి స్టామినా ఏంటో తెలిసిద్ది ఆ ఫైట్‌తో. ఓకే. ఆ క్యారెక్టర్ హై లెవెల్ రివీల్ అయ్యే ముందు. క్యారెక్టర్ హై కూడా వస్తుంది అక్కడ. ఉమ్, అసలు మీరు ఆ చెప్తుంటే ఆ సీక్వెన్స్ కోసం 4, 5 సార్లు వెళ్తారు జనాలు. అంత బాగుంటుంది అసలు. చాలా ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. దానికోసం ఐ థింక్ అరౌండ్ 15 డేస్ పైన షూట్ చేశారండి. అది ఒక్క సీక్వెన్సే. బా ఉమ్, ఒక్క సీక్వెన్సే మొత్తం ఒక 700-800 మంది జనాలు చుట్టూతా. ఉమ్. చాలా బాగుంటుంది. అసలు మీరు చెప్తుంటే గూస్బంప్స్ వస్తున్నాయి. నెవర్ బిఫోర్ సీక్వెన్స్ అనమాట. ఉమ్, ఏంటి ఇంత అద్భుతంగా ఫైట్ చేయొచ్చా అన్నట్టుంటుంది ఆ ఫైట్. అండ్ మామూలుగా సుకుమార్ గారి సినిమాలన్నా ఆయన అసిస్టెంట్ లేదా ఆయన శిష్యుడు బుచ్చి గారు ఐటమ్ సాంగ్స్ గురించి మామూలుగా ఉండవు అనమాట. మాట్లాడుకోవడం కానీ ఆ పాటలు ఉండే తీరు కానీ ఒక రేంజ్లో ఉంటాయి. సో పెద్ద ఐటమ్ సాంగ్ కూడా ఎంత డిస్కషన్ నడిచిందంటే అంత నడిచింది. సో ఎలా వచ్చింది ఐటమ్ సాంగ్?
నిజంగా సుకుమార్ గారు అనే మార్కే ఐటెం సాంగ్. ఆ! ఇంకా బుచ్చిబాబు గారు కూడా అసలు ఈ సాంగ్ని చాలా రోజులు మొత్తం డిస్కస్ చేసేవాళ్ళం అన్నమాట లిరిక్స్. హ్మ్. సరదాగా ఈ లిరిక్స్ విని మాకు కూడా ఒకటి రెండు సార్లు వినిపించారు. ఆ! సార్ చాలా బాగున్నాయి, చాలా క్యాచీగా ఉన్నాయి అసలు. సాంగ్ రిలీజ్ అవ్వగానే వైరల్ అయిపోతుంది ఫస్ట్ థింగ్. హ్మ్. అన్నిటికంటే ముందు రామ్ చరణ్ గారు చాలా గ్రేట్ డాన్సర్. ఆయన అసలు నాకు నాకు ఫేవరెట్ డాన్సర్ అండి రామ్ చరణ్ గారు. నేను పెద్ద ఫైట్లు అయిపోయి అంటే అందరూ పోటీ పెట్టుకుంటారు కదా, వాళ్ళు వీళ్ళు వీళ్ళు అని. ఆ! నేను ఎప్పుడు రామ్ చరణ్ గారి పేరు చెప్పేవాడిని. అంటే బికాస్ ఆ గ్రేస్ చాలా న్యాచురల్గా ఉంటుంది. ఆయన గ్రేస్ కరెక్ట్ సార్. చాలా న్యాచురల్గా వేస్తారు, కష్టపడినట్టు అనిపించదు, హ్మ్. చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. సో కానీ ఈ అన్ని వేరు ఐటమ్ సాంగ్, పెద్ద ఐటమ్ సాంగ్లో అసలు డ్యాన్స్ చేశారండి. మెస్మరైజ్ అయిపోతారు అసలు, మెస్మరైజ్ అయిపోతారు. సరే ఒకసారి సుకుమార్ గారు కూడా అన్నారు, ఆయన మైండ్లో ఏముందో నాకు అర్థం కావట్లేదు. మొన్న ఏదో ఇంటర్వ్యూ నేను చూశాను అనమాట. ఆయన మైండ్లో ఏముందో అర్థం కావట్లేదు, అలా డ్యాన్స్ ఎలా వేస్తున్నారని. మేము చూస్తున్నప్పుడు స్టన్ అయిపోయి చూడటమేనండి. మేము ఐటమ్ సాంగ్లో మేము కూడా ఉంటాము, మేము స్టన్ అయిపోయి చూడటమే హ్మ్. ఆయన వేస్తుంటే. మేమే మర్చిపోవడమే, అంత బాగుంది. ఓకే. ఐటెమ్ సాంగ్‌లో మీరు గూడా ఉంటారంటే అందరం అంటే ఇట్స్ చాలా పెద్ద లెవెల్‌లోనే ఉంది. ఎందుకంటే చాలా పెద్ద లెవెల్ మీరొక గ్యాంగు, ఆయనొక గ్యాంగు అయినా గాని అక్కడంటే చాలా పెద్ద లెవెల్ ఉంటుంది అసలు. ఐటమ్ సాంగ్ కూడా అంతే హ్యూజ్ సెట్ అసలు. జానీ మాస్టర్ హ్మ్. రాక్ చేశారు అసలు. ఆ, మేడం కూడా ఉన్నారు, శృతి హాసన్ గారు కూడా హ్మ్. చాలా బాగా చేశారు. సూపర్. అయితే మనం ఇప్పుడు ఇందాక సుకుమార్ గారి గురించి ప్రస్తావించుకున్నాం. ఇండస్ట్రీలో ఎట్లుంటదంటే సార్, ఒక అసోసియేట్ గాని, కో డైరెక్టర్ గాని, డైరెక్టర్ అవుతున్నారంటే ఆ డైరెక్టర్‌కి ఇష్టం ఉండదు ముందు. అవును. ఎవరి కిందైతే వాళ్ళు పని చేస్తున్నారో వాళ్ళ కిందోళ్ళు డైరెక్టర్ అవుతుంటే ఈయనకి ఇష్టం ఉండదు ముందు. అలాంటిది సుకుమార్ గారు ఎంతమంది శిష్యుల్ని ఆయన డైరెక్టర్లు చేస్తున్నారు. అవును. సో, ఈ సెట్‌కొచ్చినప్పుడు ఆయన ఎలా ఉండేవారు? మేము ఉన్నప్పుడు ఒక 3-4 టైమ్స్ వచ్చారండి సెట్కి ఆయన. ఆ! ఆయనలో నేను చాలా హ్యాపీనెస్ చూశాను. హ్మ్. ఎంతసేపు బుచ్చిబాబు గారిని చూడడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం, హ్మ్. రామ్ చరణ్ గారితో మాట్లాడడం, హ్యాపీగా ఫీల్ అవ్వడం. అంటే నా శిష్యుడు సూపర్ సినిమా తీస్తున్నాడు. అసలు ఆయన ప్రేమించే విధంగా ఎవరు ప్రేమించరండి. హ్మ్. అంటే జనరల్ పీపుల్, నేను ఇండస్ట్రీ గురించి మాట్లాడలే, జనరల్ పీపుల్ కూడా ఒక పక్క పర్సన్ని ఎంతవరకు ప్రేమిస్తారు మీరు? అంతే ఏ రేంజ్ వరకు ప్రేమిస్తారు? అంటే సపోజ్ ఇతను ఒక ₹1,00,00,000 ఆస్తుంది అనుకోండి, ఇంకొక అతను అరే నువ్వు 10 కోట్లు సంపాదించని పుష్ చేస్తారా? జనరల్ పీపుల్ ఉండదు అది. అవును. కానీ ఈయన అలా కాదు, ఇంకా పెద్దది, ఇంకా పెద్ద చెయ్యి, అలా చెయ్యి, నేను వెనకాల నేను చూసుకుంటా అన్న రేంజ్లో హ్మ్. ఆయన సపోర్ట్ ఉంటుంది. అండ్ మీకు తెలుసో లేదో ఒక ఇన్సిడెంట్ సార్. ఈయన సుకుమార్ గారి శిష్యుడు కదా బుచ్చిబాబు గారు. ఈయనతో పాటు ఈయన నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చేస్తే బుచ్చిబాబు గారి వాళ్ళ మదరు భయపడుతుండేవాళ్ళంట. నా బిడ్డ ఇలా వచ్చేసాడు భయపడుతుంటే ఆయన ఒకటే మాట చెప్పారంట. మీ ఓడిని సెటిల్ చేసే బాధ్యత నాది. అమ్మా నేనున్నాను, నువ్వు ధైర్యంగా ఉండు. మీ ఓడేం ఆషామాషిగా రాలా, టాలెంటెడ్ మనోడు పైకి వస్తాడు. పైగా పక్కన నేనున్నా. అంటే ఒక తల్లికే ధైర్యం ఇచ్చి పంపించారు ఆయన. అంతే. ఆ, ఇప్పుడు మాకు ఇంత టైం పడుతుందంటే, మాకు ఎవరో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎవరో ఒక రైట్ పర్సన్ దగ్గర ఉంటే ఉమ్, అది మనం 10 డేస్ పట్టేది 1 ఇయర్లో అయిపోతాం. అంటే 10x స్పీడ్లో వెళ్తాం మనం కరెక్ట్. ఆబ్వియస్గా. అలాంటిది ఇప్పుడు సుకుమార్ గారి దగ్గర మేబీ టెన్స్లో ఉన్నారు డైరెక్టర్స్. ఉమ్, ఎంతమందికి అసలు ఆయన ఎంత అంటే అంత బిజీలో కూడా వాళ్ళందరూ టైం ఇచ్చి వాళ్ళ స్టోరీ మీద కూర్చుని వాళ్ళ స్టోరీస్ విని ఏదైనా ఉంటే కరెక్షన్స్ చెప్పి వాళ్ళని ప్రాపర్గా గైడ్ చేసి ప్రాపర్ యాక్టర్స్ని ప్రాపర్ వీళ్ళందరినీ ఒక ఇకో సిస్టమ్ క్రియేట్ చేసి వాళ్ళని డైరెక్టర్స్ని చేస్తున్నారు. ఒక తెలియకుండా ఒక టాలీవుడ్ ఈజ్ గ్రోయింగ్. అంతే కదా సార్. అంతే కదా, మంచి మంచి సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం ఉప్పెన చాలా చోట్ల రీమేక్ అవుతుంది. ఇప్పుడు విరూపాక్ష, సో ఎంత బ్యూటిఫుల్ ఫిలిం సార్ అది. ఇప్పుడు ఇండస్ట్రీలో సూపర్ బజ్ ఉండే మూవీస్ ఏంటి? పెద్ది, ప్యారడైజ్. ఆ 2 సినిమాలు ఎవరు తెస్తున్నారు? ఆయన ఆయన శిష్యులే శిష్యులే కదా. తెస్తున్నారు. అదే, నేను ప్యారడైజ్ మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతానండి. ఉమ్, సో ఏమో మీ ద్వారా నన్ను ఒకసారి నాని గారు కొంచెం ఒక్కసారి పిలిచి మాట్లాడే అవకాశం ఇస్తే బాగుండు. ప్యారడైజ్ మిస్ అయ్యారు. బట్ మేబీ ఛాన్స్ ఉంటే రావచ్చు. అయితే నెక్స్ట్ సుకుమార్ గారు చరణ్ గారితోనే సినిమా దిగిపోతున్నారు. అవునవును. మీకు ఎలాగో రోల్ కన్ఫర్మ్ అనుకుంటాను. ఏమో మీ మాటలు నిజం అవ్వాలని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు దాకైతే ఏం టాక్స్ రాలేదు, ఇంకేం జరగలేదు. హోప్ఫుల్లీ గాడ్స్ గ్రేస్. అండ్ ఇంకొక స్ట్రైట్ క్వశ్చన్. వెల్ ఎడ్యుకేటెడ్ మీరు, అంటే చాలా స్ట్రిక్ట్ ఫాదరు,
ఒక క్రమశిక్షణతో పెరిగారు, అవును. మంచిగా చదువుకున్నారు. అంటే ఇక్కడ దాకా అంతా ఒక ఆర్గనైజింగ్ లైఫ్ స్టైల్ ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చేలేకే ఇక్కడ ఒక ఆర్గనైజ్డ్ అంటూ ఉండదు. అంటే ఎవడు అదృష్టం ఉంటే వాడు స్టార్ అవుతారు, ఎవడు కష్టం ఉంటే వాడు స్టార్ అవుతాడు. మ్మ్. తక్కువ కష్టం ఉన్నోడు స్టార్ అవ్వచ్చు, ఎక్కువ కష్టం ఉన్నోడు అవ్వకపోవచ్చు. దీనికి అసలు క్యాలిక్యులేషన్సే ఉండవు లేదు. ఇండస్ట్రీలో. అవును. ఇలాంటి ఒక ఫీల్డ్లో మీలాగా ఒక ఆర్గనైజ్డ్గా బతికిన వ్యక్తి వచ్చినప్పుడు ఇక్కడ మెర్జ్ అవ్వడం చాలా కష్టం అవుద్ది. ఇక్కడ అలాంటి పరిస్థితుల్లో మీకు ఎదురైన మర్చిపోలేని అవమానం ఏదైనా ఉంటే, అవమానం అని కాదు, ఆ ఎమోషన్ ఇన్సిడెంట్ కానీ ఏదైనా ఉంటే ఒకటి షేర్ చేసుకోండి. ఆ, అవమానాలను కాదు కానీ లేయర్స్ ఆఫ్ ఇదిగా చూసినప్పుడు నేను చాలా ఫీల్ అవుతానండి. అంటే మనం వెళ్ళినప్పుడు ఆ, ఒక ఇదిగా ఉంచేసి మనం వేరేగా చూస్తే ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ చూసినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతాను. అది కొన్ని చోట్ల జరిగింది. అది అది ఎవరికైనా ఉండేదే అండి. సో మనం ఎక్కడైనా వెళ్ళాలంటే నువ్వు ఎవరు అనేదే చూస్తారు ఎవరైనా, ఆబ్వియస్గా. సో మనం ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ అవుటర్ వరల్డ్ అంత అంత ఇది లేదు, ఎక్స్పోజర్ లేదు. సో మనం ఎవరితో చాలా ఫ్రెండ్లీగా, చాలా క్లోజ్గా, ఎవరిని కలిసినా నేను నా ఫ్రెండ్ అనే ఫీల్ అవుతా, ఎవరు కలిసినా. సో ఆ మైండ్ సెట్ నేను వచ్చాను యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఇక్కడ కొంచెం లేయర్స్గా ఫీల్ అయినప్పుడు కొంచెం మనం వచ్చితే ముభావంగా ఫీల్ అయితే చాలా తీసుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నాకు అసలు. బికాజ్ ఆబ్వియస్గా ఇంట్లో తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలుసు. నేను 21 ఇయర్స్ వరకు ఇంట్లోనే ఉన్నా, ఇంట్లోనే పెరిగా. సో వాళ్ళు చూసుకునేది వేరుగా ఉంటుంది. సో మనం ఒక్కసారి సడన్గా బయటకు వచ్చినప్పుడు అంటే మన కాలేజ్లో ఉన్నా ఎక్కడికి వెళ్ళినా సరే మనకు ఆ ఫీలింగ్స్ ఉండవు కదా. కరెక్ట్, కరెక్ట్. సో అలాంటివి చాలా బయట ప్రపంచంకి వచ్చినాక అసలు రూపాయలు కనిపిస్తాయి. అప్పుడు చాలా అరే ఏంటిది ఇంత ఉంటే అలా వండుకుని ఉంటే బాగుంటుంది కదా అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. చిరంజీవి గారిని కలిసారు ఎప్పుడన్నా? లేదండి, ఇలా పర్సనల్గా ఎప్పుడు కలవలేదు. కలవలేదా? అంటే ఎందుకు అడిగానంటే మీ జర్నీ చూస్తే చిరంజీవి గారికి సంబంధించిన ఇన్స్పిరేషను లేదా ఆ పోలికలు ఎక్కడ పోవట్ల. మీ లైఫ్ మొత్తం ఉంది, ఇండస్ట్రీలో మీరు బతికిన లైఫ్ మొత్తం ఉంది. ఎందుకంటే ఆయన్ని చూసి కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది ఎలా అయితే వస్తారో, ఇన్స్పైర్ అవుతారో, మీరు అలాగే ఇన్స్పైర్ ఇండస్ట్రీకి వచ్చారు. కట్ చేస్తే హీరోగా సినిమా చేసిన తర్వాత మళ్ళీ విలన్గా, మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎవరు చేయరు. ఒక చిరంజీవి గారు, ఒక మోహన్ బాబు గారు, ఇలాంటి వాళ్ళు అతి తక్కువ మంది మాత్రమే మీరు చేస్తున్న రిస్క్ చేశారు. బట్ ఆయనకు ఒక క్లారిటీ ఉంది, మోహన్ బాబు గారికి ఒక క్లారిటీ ఉంది, తర్వాత 10 ఏళ్లలో మేమేం అవ్వాలి అని చెప్పేసి. సో మీకున్న క్లారిటీ ఏంటి మీ లైఫ్లో? అదే నేను ఫస్ట్ నుంచి ఒక్కటేనండి ఫిక్స్ అయింది, హిట్ బిన్ యాక్టర్. నేను స్టార్ అవుతున్నా, హీరోనా, ఇవన్నీ ఐ డోంట్ అసలు నేను మనసులో పెట్టుకోను. సో ఒక రోల్ వచ్చింది, ఒక సినిమా ఒక స్టోరీ వచ్చిందంటే ఆ స్టోరీ ఉంటాను నేను. నాకు ఏమన్నా హీరోగా స్టోరీ చెప్తే ఓకే ఆ హీరో ఏం చేస్తున్నాడు, వాట్ ఈస్ ద స్టోరీ అనేది నేను వింటా. ఒక విలన్గా వస్తే విలన్ ఏంటి, హౌ ఈజ్ హీ, వాట్ ఈస్ ద కీ రోల్ ఈజ్ డూయింగ్ అనేది మాత్రం వింటాను. సో విలన్ రోల్ బాగుందని విలన్ రోలే చేస్తా, హీరో రోల్ బాగుంది హీరో రోల్ అది బాగుంటే చేస్తా. అంతేగాని నేను హీరోగా చేస్తా, నేను విలన్గా చేస్తా అలాంటి ప్రీఫిక్స్ మైండ్ నాకు ఉండదు. ఓకే. సో బికాస్ ఫైనల్లీ ఇప్పుడు వరల్డ్ హ్యాస్ బీన్ ఓపెన్ అప్ సో మచ్ అండి. పెద్ద పెద్ద హీరోలు చిన్న వేరే వేరే సినిమాల్లో క్యారెక్టర్స్ చేస్తున్నారు. అవును. సో అంటే ఇప్పుడు జనాలు కూడా ప్రీవియస్గా ఉన్నప్పుడు మీరు యాక్చువల్ చెప్పాలంటే చిరంజీవి గారు, మోహన్ బాబు గారు ఉన్నప్పుడే ఆ నోషన్ ఎక్కువ ఉండేది. నువ్వు ఇతను హీరో విలన్ కొడతాడు, ఏంట్రా అంటే ఊర్లలో ఏంట్రా నువ్వు ఈడింటి అసలు మామూలు కొట్టడం ఏంటి కదా అది ఉండేది. ఇప్పుడు వరల్డ్ హ్యాస్ చేంజ్ లైక్ ఇతను బాగా యాక్ట్ చేసాడే, ఆ క్యారెక్టర్ బాగుంది, ఈ క్యారెక్టర్ అలా మాట్లాడుతున్నారు. క్యారెక్టర్స్ విధంగా మాట్లాడుకునే స్టేజ్కి ఆడియన్స్ వచ్చేసారు. సో మనం ఇంకా గ్రో అవ్వాలి. సో ఇప్పుడు మనకి చిన్న రోల్ వచ్చినా సరే చేయొచ్చండి, ఎందుకంటే పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ హీ హ్యాస్ గివెన్ అని. పీపుల్కి అర్థమవుతుంది, ఆడియన్స్కి అర్థమవుతుంది, అరే అక్కడ వచ్చిన ఒక 2 seconds భలే చేశాడు, దీనివల్ల అది చేంజ్ అయింది అని. ఇప్పుడు పుష్పలో చూసుకుని అంతే కదండి, నేను వచ్చినంతసేపు నేను ఐఎమ్ దేర్ ఓన్లీ ఫర్ రప్ప ఫైట్ అంతే. ఆ ఫైట్ నేను వచ్చిన కంతసేపు ఒకసారి అల్లు అర్జున్ గారు అన్నారు మాట కలిసినప్పుడు పుష్ప రిలీజ్ అయిన వస్తా, హే నువ్వు రాగానే అసలు భలే లేచింది మొత్తం ఆడిటోరియం అంతా, మా ఫ్రెండ్ చెప్తున్నారు వాళ్ళు చూసారంట అని చెప్పి. మోస్ట్ హ్యాపీయెస్ట్ థింగ్, చాలా హ్యాపీగా అనిపించింది. మీకు అభ్యంతరం లేకపోతే ఆ డైలాగ్ ఒకసారి చెప్తారా మీరు కంఫర్ట్గా ఉంటే? ఓకే. ఏమిరా బుగ్గా రమ్మని పిలిచినావు, ఎవడీడు, ఏంద్రా ఇట్లా చేసినారేంది, పుష్ప
ఏంద్రా ఎవరితో ఆడాడు తెలుసు మీకు? రేయ్ అన్నా, సారీ అన్నా, లేదు ఇట్లకే తెలియక తప్పు చేసినారు. రేయ్ స్టేట్ మొత్తం సంకలం ఉండదురా, ఆయన చేస్తే పెనాల్టీ ఉండరు మీరు. యాక్చువల్గా మీరు వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు పుష్పకి హెల్ప్ చేస్తుంది అనుకుంటారు చాలా మంది. యా అదే కదా. సో దట్ ఈస్ ద యాక్ట్. సుకుమార్ గారి రైటింగ్ అసలు మామూలు రైటింగ్ కాదు అది. అందరూ అసలు బాగా బిలీవ్ చేశారు. పుష్పరాజు గారికి ఇంక వచ్చేసాడు, చాలా హెల్ప్ చేస్తాడు. పుష్ప బయటపడిపోతాడు. పుష్పాన్ని బయట తీసుకెళ్ళిపోతారు, ఇంకా హెలికాప్టర్లు ఇద్దరు అందరు కలిసి వెళ్ళిపోతారు అని అనుకుంటారు. అండ్ మీకు సినిమా ఇంట్రెస్ట్ అనిపించిన తర్వాత మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత యాక్టింగ్ స్కిల్ని ఎలా ఇంప్రూవ్ చేసుకున్నారు? నేను చాలా మంది దగ్గర యాక్టింగ్ కోర్సెస్ చేశానండి. ఓకే. యాక్టింగ్ కోర్స్ చేశాను, థియేటర్ వర్క్షాప్స్ చేశాను. ఐ కీప్ ఆన్ వర్కింగ్, అంటే నా స్కిల్స్ని పెంచుకోవడానికి. అది జనరల్గా అందరూ చేసేదే. సో నేను రామానంద్ గారు అని చెప్పి ఆయన దగ్గర చేశాను. దాని తర్వాత గోపి గారు అని చెప్పి హీఈస్ పిహెచ్డి హోల్డర్ ఇన్ తెలుగు యూనివర్సిటీ, ఆయన దగ్గర చాలా రోజులు యాక్టింగ్ కోర్స్. యాక్టింగ్ అంటే ఇది ఒక ప్రాసెస్. తర్వాత రత్నశేఖర్ గారు అని చెప్పి సంహార గ్రూప్ ఉంది, థియేటర్ గ్రూప్, వాళ్ళ దగ్గర, ఆయన దగ్గర చేశాను. సో బుక్స్ ఉంటాయి, చాలా బుక్స్ ఉంటాయి. సో మెథడ్ యాక్టింగ్ మీద. సో ఐ రీడ్ బుక్స్ ఆల్సో. సో ఉటా హ్యాగన్ అని చెప్పి ఆవిడ నాకు బాగా ఇష్టమైన రైటర్ అనమాట. సో ఆవిడది ఫాలో అవుతాను. సో అంటే నేను అన్నీ చదివాను, అన్ని మెథడ్స్ చదివాను. సో దానిలో ఏది బెస్ట్ అనేది తీసుకుంటాను. అంటే ఏదో ఒక ఇంట్రెస్ట్ వచ్చింది దూకేయాలి అని ఏదో అప్రయత్నంగా దూకేసి గాల్లో అవకాశాలు అడగట్లేదు మీరు. ఒక నటుడుగా సినిమా ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడానికి, సర్వే అవ్వడానికి ఏం చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు, అన్నీ నేర్చుకున్నారు, అన్ని విధాలా సిద్ధంగా ఉన్నారు. అంతే. సో వస్తున్నాయి ఇప్పుడు మంచి మంచి సినిమాలు పడ్డాయి. బట్ ఏంటంటే లైఫ్ని చేంజ్ చేసే ఆ స్టెప్ పడట్లేదు. లేదండి, లైఫ్ చేంజ్ డెఫినెట్గా క్యాస్ట్ ఫిలిం అండి. నా ఫిలిం డెఫినెట్గా, ఈ ఫిలిం నేనేదో నా గురించి చెప్పట్లేదు. బికాజ్ కేవలం జంపన్న గారి క్రెడిట్. మా డైరెక్టర్ జంపన్న చాలా ఎక్స్ట్రాడినరీ. అంటే ఒక సినిమాలో ఎన్ని ఎమోషన్స్ చూపించగలం, ఒక యాక్టర్ని ఎలా చూడాలనుకుంటారు జనాలు, అన్ని విధాలుగా చూపించారనమాట ఆయన. అంటే వీ హ్యావ్ డ్యాన్సెస్, వీ హ్యావ్ ఫైట్స్, వీ హ్యావ్ కోర్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్. ఇప్పుడు మీరు పుష్పాలు ఎలా చూస్తారో ఒక వేరియేషన్, ఒకటి అనుకుంటే ఇంకోటి ఎట్లా అవుతుందో అలాంటి వేరియేషన్స్ ఉన్న స్క్రిప్ట్ నాకు దొరకటమే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. నేను చెప్పిన వెంటనే ఇంక అసలు. బట్ అంటే కొంచెం సెన్సిటివ్ ఇష్యూస్ కూడా ఉన్నాయి దీనిలో. సెన్సిటివిటీస్ బాగా ఆలోచించుకుని ఒక వన్ వీక్ మేము బాగా డిస్కస్ చేసుకుని మా ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళాం, లక్ష్మీ కోటేశ్వరరావు గారి దగ్గరికి. ఆయన విన్న వెంటనే అసలు ఆయన ఇండస్ట్రీతో సంబంధం లేదు. సో ఆయన ఉన్న వెంటనే నేనే చేస్తానని చెప్పి ఆయన ముందుకు రావడం, ఇంతమంది ఆర్టిస్టులతో ఇంత పెద్ద ప్రొడక్షన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. అంటే ఇది ఏదైనా ఒక రూరల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన అంటే బేసికల్లీ ఇది మన లేపాక్షిలో జరుగుతుందండి. సో అక్కడ ఆ నేపథ్యంలో జరిగిన ఒక స్టోరీ. బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎవ్రీ వన్. ఎక్కడో జరిగినా సరే అది అందరికి ఎలా రిలేట్ అయ్యింది అనేది మనం చూపిస్తాం. కరెక్ట్. సో ఇట్స్ ఎ ప్రాపర్ ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుంటారు అందరూ. అసలు రీసెంట్గా డబ్బింగ్ చెప్పాను, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే. చాలా అంటే నేను చేసినా సరే నాకు నచ్చదు జనరల్గా. నేను చేసినా సరే నాకు ఎన్నో ఫాల్ట్లు కనిపిస్తుంటాయి అనమాట. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో అందరికీ ఒక ఫుల్ మీల్సే ఈ సినిమా మాత్రం. అలా అంటే ఇట్స్ ఆల్ అబౌట్ స్టోరీ అండి. ఎప్పుడైనా సినిమా అనేది స్టోరీయే. మనం ఎంత పెట్టామా ఇవన్నీ పక్కన పెడితే అంతే కదా, మీ స్టోరీకి ఎలా హుక్ అయ్యారు అనేది చూస్తారు. ఇప్పుడు మిగతా అన్ని క్రాఫ్ట్ని డ్రైవ్ చేస్తుంది. అవును. సో అట్లా డ్రైవింగ్ ఫోర్స్ మా స్టోరీ, జంపన్న గారు అండ్ మా ప్రొడ్యూసర్ కోటేశ్వరరావు గారు. సో దట్ విల్ అంటే మనం అందరం కూడా మంచిగా చెప్పుకునే సినిమా అవుతుంది. ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. బట్ పర్సనల్ లైఫ్లో అంటే కొన్ని ఏ టైంకి అవి కావాల్సిన మూమెంట్స్ కొన్ని ఉంటాయి వద్దా? ఇంట్లో ప్రెజర్ లేదా? అయ్యా చెప్పాను కదా సార్, మా ప్రెషర్స్ గురించి ఇప్పుడు దాకా అదే చెప్తాను కాబట్టి ప్రెషర్ ఉంటుంది. బట్ వీ షుడ్ గో ఆన్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు క్యాస్ట్ అయిపోయింది, మీరు చెప్పినట్టు
మీ లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. ఒక సినిమాలో హీరోగా చేస్తున్నారు, పెద్ద చేతిలో ఉంది, ఖచ్చితంగా రీచ్ పాయింట్ అనేది చాలా హై లెవెల్లో ఉంటుంది. సో నెక్స్ట్ మీరు మేకర్స్ని అప్రోచ్ అయ్యే విధానంలో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నారు, ఎలాంటి అప్రోచ్తో ముందుకెళ్ళాలనుకుంటున్నారు? 16 ఏళ్ళుగా మారని అనే వర్డ్ తప్పు. 16 ఏళ్ళుగా ఎదుగుతూ కష్టపడుతూ వచ్చారు. ఆ కష్టానికి ఇప్పుడు ఫలాలు రావాలంటే ఏం చేయబోతున్నారు నెక్స్ట్? నెక్స్ట్ అండి నేను చాలా స్ట్రాంగ్ స్క్రిప్ట్స్ ఎంచుకుందామని చూస్తున్నాను. అంటే స్క్రిప్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అంటే మనం ఒక సింపుల్ లవ్ స్టోరీతో వెళ్ళడం, సింపుల్ కామెడీ స్టోరీతో వెళ్ళడం, అలాగా డిఫరెంట్గా ఉంటాయి కదా. ఇప్పుడు నుంచి ఐ వాంట్ ఆఫ్టర్ క్యాస్ట్ చాలా థింగ్స్ మారుతాయి. అది చాలా థింగ్స్ మనం చూసే విధానం మారుతుంది. అది దాన్ని క్రియేటివ్ లగ్జరీ అంటారు. అంటే ఒక కథ విన్న తర్వాత మనకి నచ్చలేదని చెప్పగలగడం లగ్జరీ. ఈ లైన్ బాగలేదు అని చెప్పగలగడం లగ్జరీ. ఈ టెక్నీషియన్ తీసుకోగలగడం లగ్జరీ, క్రియేటివ్ లగ్జరీ అంటారు. సో మీకు క్యాస్ట్ మూవీ ఆ లగ్జరీ ఇవ్వగలదా? డెఫినెట్గా. ఆ సినిమా తర్వాత ఐ వాంట్ గో స్ట్రాంగర్, అంటే స్ట్రాంగ్ స్క్రిప్ట్స్తో రావాలనుకుంటున్నాను. అంటే నేను హీరోగా చేస్తే, విలన్గా చేస్తే దెన్ అగైన్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. బట్ హీరోగా చేస్తే మాత్రం వెరీ వెరీ స్ట్రాంగ్ స్క్రిప్ట్స్, అంటే విచ్ విత్ గ్రేట్ ఎమోషనల్ రైడ్ కానీ ఒక అంటే ఈ సినిమా మిస్ కాకూడదురా అలాంటి స్క్రిప్ట్స్ కోసం చూస్తున్నాను అనమాట. సంథింగ్ వెరీ స్ట్రాంగర్ వస్తే, అంటే ఇప్పుడు జనాలందరూ కూడా దేవర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు కమ్ టు థియేటర్ ఒక నార్మల్ జాలీ సినిమా చూడడానికో ఒక కామెడీ సినిమా చూడడానికి రావట్లేదు కదా. కంటెంట్ ఒక స్ట్రాంగ్ ఫిలిం వస్తే అది అది వాళ్ళకి కిక్కిస్తుంది ఇప్పుడు జంజీకి అందరికి. సో అలాంటి ఒక వెరీ స్ట్రాంగ్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా చూద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది ఆర్టిస్టులు ఉంటారు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ గారు అవునండి. ఇండస్ట్రీలో ఆయన ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, అసలు ఆయన ప్రయాణం అంతా కూడా ఒక రకమైన గూస్ బంప్స్. బట్ ఆయన కెరీర్ నిలబెట్టుకుంది ఆయనే. అవును. సో మీకోసం మీరు అలాగా డైరెక్టర్ అవ్వడం కానీ, కథలు రాసుకోవడం కానీ, ఇలాంటి ప్రయత్నం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు? నేను ఫ్రాంక్గా కూడా చెప్తున్నానండి, నాకు ఆ స్కిల్ లేదు. నేను కథ రాసుకుని నేను దానిలో డైలాగ్స్ చెప్పి ఆ స్కిల్ నాకు లేదు. నాకు ఏ స్కిల్ ఉందంటే నేను ఏదైనా వింటే నేను ఇది అవుద్దా వర్కౌట్ అవుద్దా లేదని చెప్పగలిగే ఒక స్కిల్ నాది. అంటే ఐ కెన్ గెస్. మేబీ అందుకే నేను కొంచెం ఈ రీసెంట్ 4-5 ఫిల్మ్స్ కూడా అంటే కొంచెం సక్సెస్ఫుల్ ఫిల్మ్స్లో ఉన్నాను మేబీ. సో అట్లా థింక్ చేస్తాను. ఐ నెవర్ వాంట్ టు రైట్ ఏ స్టోరీ, దానికి కూర్చొని జోనర్ కాదు అది నా జోనర్ కాదు. నా జోనర్ కాదు నేను చేయబెట్టాను. నాకు ఎందుకంటే బికాజ్ అంటే ఎవరి క్రాఫ్ట్ వాళ్ళు చేస్తే ఇంకా బెస్ట్ అవుట్పుట్ వస్తున్న ఫీలింగ్. మేబీ కొంచెం లేట్ అవ్వచ్చు. మేబీ నేను నా సొంతంగా నేను కథ రాసుకుని ఏదైనా చేస్తే కొంచెం ఎర్లీగా ఒక మంచి పెద్ద ఫిలిం వచ్చి ఉండేదేమో. బట్ నేను నా జోనర్ ఇప్పుడు యాక్టర్ అన్ని ఫీల్డ్స్ బాగా స్ట్రాంగ్ అవ్వాలండి. ఇప్పుడు చిరంజీవి గారిని చూస్తే ఈజ్ ఎ వెరీ గుడ్ డాన్సర్, వెరీ గుడ్ యాక్టర్, వెరీ గుడ్ ఫైటర్, ఎవ్రీథింగ్ అండి. అండ్ ఎవ్రీథింగ్ ఉంది. అప్పుడు మనం కొంచెం డీవియేట్ అయినా ఇవి పోతాయి అని నా ఫీలింగ్. అది అంటే నేను నాకున్న టాలెంట్ ఇంతే. కరెక్ట్. మనిషికి తన ఓన్ ప్రాస్పెక్ట్. సో దీస్ ఈ నేను నా బాడీని చూసుకుంటూ అంటే ప్రాపర్గా జిమ్ ఎవ్రీడే, తర్వాత డైట్, ప్రాపర్ డైట్ మెయింటెనెన్స్, ఎవ్రీథింగ్ చూసుకుని నా యాక్టింగ్ టెక్నిక్స్ అంటే నేర్చుకుని దాని తర్వాత ఫైట్స్ నేర్చుకుంటూనే ఉండాలి, డ్యాన్స్ నేర్చుకుంటూనే ఉండాలి. ఇట్స్ రెగ్యులర్ ప్రాక్టీస్. సో ఇవన్నీ చేసి మనం రెడీగా ఉంటే మనకి ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు వాట్ వీఆర్ అనేది మనం స్ట్రాంగ్గా చూపించవచ్చు. ఆ రోల్కి 100% ఇవ్వచ్చు మనం. కరెక్ట్ అనేది నా థాట్ ప్రాసెస్. సో నాకు టాలెంట్ లేదు కాబట్టి ఐ కాంట్. అంటే యాక్చువల్గా మీ ఇంటర్వ్యూకి వస్తుందంటే నేను ప్యారడైజ్లో మీరు చేస్తున్నారో చేయబోతున్నారో ఖచ్చితంగా ఉంటారని నమ్మాను. ఎందుకంటే నాన్నగారు మీ జర్నీ ఈ రోజుది కాదు. ప్యారడైజ్లో అసలు ఆయన ఎంత చేయాలి నాకు చాలా ఎంత ఇష్టం అంటే నాన్నగారితో వర్క్ చేయడం నాకు పిచ్చి అసలు చెప్పాలంటే. నిజంగా నేను నాన్నగారిని చాలా అడ్మైర్ చేస్తానండి ఇండస్ట్రీలో. ఇంకా ఆయనకి 360 degrees తెలుసు సినిమా గురించి. మీరు ఇదే మాట నేను చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా చెప్తున్నారు. బట్ అక్కడ నేను ప్రతిసారి మళ్ళీ ఇదే చెప్తానని కూడా చెప్తున్నాను. ఎందుకు అంత ఆయనకి అంత నాలెడ్జ్ ఉందండి. అసలు మీరు ఇట్లా నుంచుంటే ఏంటి, ఇట్లా నుంచుంటే ఏంటి, ఇట్లా నుంచుంటే ఏంటి, ఆ చిన్న మూమెంట్లో వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూర్ గోయింగ్ టు సీ ఆన్ స్క్రీన్ అనేది కూడా ఆయన చెప్పగలరు. అంటే ఇప్పుడు కాదు, మళ్ళీ ఇవన్నీ స్టార్టింగ్ స్టేజెస్లో
ఆయన స్టార్టింగ్ స్టేజెస్లోనే ఆయన ఒక 10 ఫిల్మ్స్ చేసిన టైంకి ఆయన దట్ నాలెడ్జ్ ఆయన డైరెక్టర్గా కూడా అసిస్టెంట్గా అసిస్టెంట్గా చేశారు చేయడం దగ్గర చేశారు. నేను ఎప్పుడు ఫీల్ అవుతాను, నేను ఒక సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా చేయలేదు ఎందుకా అని. నిజంగా చేస్తుంటే మేబీ అంత ఇంకా నాలెడ్జ్ గెయిన్ అయ్యేదేమో అని. నాకు నాన్నగారు అంటే చాలా ఇష్టం. సో ఆయన బికాస్ ఆ క్రాఫ్ట్ మీద ఆయనకున్న పట్టు, స్టోరీ మీద ఇప్పుడు చూడండి, ఆయన చేయడమే కాకుండా ఎంతమంది న్యూ కమర్స్కి ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. పెద్ద బ్లాక్ బాస్టర్లు ఇస్తున్నారు, మళ్ళీ ఆపర్చునిటీస్ కూడా కాదు. వాళ్ళ లైఫే మారిపోతుంది. డైరెక్టర్స్ లైఫ్స్ మారిపోతున్నాయి, యాక్టర్స్ లైఫ్స్ మారిపోతున్నాయి. దట్ ఈస్ సంథింగ్ వెరీ గ్రేట్ అండి. బట్ ప్యారడైజ్ సెట్కి వెళ్ళి కలిసారా? అవకాశం రాలేదు. ట్రై చేశారా? ట్రై చేశాను, బట్ ఎప్పటికప్పుడు కుదరట్లేదు. థ్యాంక్ యూ సార్. అంటే ప్రతి ఆర్టిస్ట్ లైఫ్లో ఒక ఫేజ్ ఉంటుంది, మొత్తం లైఫ్ని మార్చేసే ఫేజ్. నాకు తెలిసి మీరు ఇప్పుడు ఆ ఫేజ్లో ఉన్నారు. థ్యాంక్ సో యూ. రాబోయే మిగతా కాలం అంతా కూడా ఇప్పుడు దాకా మీరు పడ్డ కష్టాలకు ఒక స్టార్డమ్ని అనుభవించబోయే రోజులు వస్తున్నాయి అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ సార్. అండ్ మీ క్యాష్ మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు మనం ఖచ్చితంగా ఒక మంచి ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. మీకు అప్పుడు మోర్ అండ్ మోర్ కంటెంట్ ఇస్తాం Thank మా you, టీం అందరితో వచ్చి. థ్యాంక్ యూ అండి. Thank you. వెరీ హ్యాపీ టాకింగ్ టు యూ అండి రాజా గారు. ఈ మధ్యకాలంలో అంటే చాలామంది యాంకర్స్ని చూస్తుంటాం కదా, కొంచెం డెప్త్గా వెళ్ళి కొంచెం రియాలిటీని బయటకు తీసుకొచ్చే పర్సన్. నన్ను కూడా సడన్గా ఎమోషనల్ చేశారు మీరు. చాలా చాలా బాగా అనిపించింది మీతో ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.